చాలా మంది ఐఐటి జేఈ ఇదేరా నా లైఫ్ గోల్ అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నాను? ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐఐటి జేఈ, ఐఐటి కాలేజెస్ ఇవన్నీ ఓకే, బికాజ్ సోషల్ మీడియా వచ్చింది, సెవరల్ కమ్యూనిటీస్ వచ్చాయి, చాలా మంది టెక్ క్రియేటర్స్ వచ్చారు, చాలా మంది యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెడుతున్నారు, నాలెడ్జ్ అంతా అవైలబుల్గా ఉంది యూట్యూబ్లో. ఇప్పుడు నువ్వు రియలైజ్ అవ్వాల్సిందంటే స్టూడెంట్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 16-17 years వాళ్ళకి డిగ్రీస్ ఏం అవసరం లేదు, వాళ్ళు కాలేజ్ అవసరం లేదు, వాళ్ళు సంపాదించగలుగుతున్నారు వీడియో ఎడిటింగ్ అని అదని ఇదని. కానీ ఎప్పుడైతే యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుందని అనుకుంటున్నారో అది చాలా తక్కువ మందికి వస్తుంది కదా. ఫర్ 1000 hours లెట్స్ ఐఎమ్ గెటింగ్ $100, చాలా తక్కువ కదా. కానీ మీ కేస్ ఎంటైర్లీ డిఫరెంట్ కదా. కాలేజ్ 2021 జనవరిలో కాలేజ్ స్టార్ట్ చేస్తుంది, కానీ ఎందుకు ఉండేది యూట్యూబ్ చేయాలని చెప్పి. సరే ఎడ్యుకేషన్లో చేద్దాం అంటే కంప్యూటర్ సైన్స్, హైయెస్ట్ ప్యాకేజ్ కావాలంటే కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి అప్పటికి అర్థమైపోయింది. అండ్ నేనేమనుకున్నా అంటే ఓకే, నేను నేర్చుకుంటున్నవి యూట్యూబ్లో చెప్తే హెల్ప్ అవుతుంది, బై ఛాన్స్ సబ్స్క్రైబర్స్ వస్తే అక్కడ నుంచి కూడా రెవెన్యూ వస్తుంది కదా అనేసి అనుకుని స్టార్ట్ చేశాను. కానీ ఈసీలో VLSI ఎంబెడెడ్ సిస్టమ్స్ అని ఎప్పుడైనా విన్నారా? వాళ్ళు కూడా ఆల్మోస్ట్ దే ఆర్ గెటింగ్ 60-70 lakhs, 1 crore ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. ఎవరు చెప్పలేదా? లాస్ట్ సెమిస్టర్ ప్రాజెక్ట్, సో ప్రాజెక్ట్కి వచ్చి రివ్యూ చేసుకుంటే అయిపోద్దని సార్. ఇంకా అయిపోయింది, ఇంకేంటి, ఇంకా 2 months ఉంది కాలేజ్ అయిపోవడానికి. ఇంకా అప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఏవైతే చేశానో బ్రాండ్ ప్రమోషన్స్ చేయడం, నేను ప్రతి ఒక్క బ్రాండ్కి మెసేజ్ పెట్టేసేవాడిని, నేను నాకు ఇప్పుడు జాబ్ కావాలి అని చెప్పేసి. స్కేలర్ నుంచి కాల్ వచ్చింది ఫిబ్రవరిలో. ఒక సైడ్ కోడింగ్ చేయడం, ఒక సైడ్ ఫ్యామిలీ ఇది అది అన్నీ చెప్పేసి ఇంకా అదే మైండ్తో ఉండడం. ఇంకా స్కేలర్ వాళ్ళకి అర్థం అయిపోయింది అనమాట. సో ఇంకా వాళ్ళు 24 LP ఇచ్చేస్తా అన్నారు, 24 ఇచ్చేసారు. ఇంకా అది చేంజింగ్ పాయింట్. హే హలో నమస్తే, వెల్కమ్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ ఆఫ్ ద విజయ్ పైనం టాక్స్. చదువుకోండిరా, బాగుపడతారు. చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే ₹1,00,000 జీతం వస్తుంది. ఇదంతా ఒక 4-5 ఏళ్ళు పడుతుంది కదా ఇనిషియల్గా మనకి ఆ జీతాలు రావు. మరి వాట్ అబౌట్ కంటెంట్ క్రియేషన్ చేసి దే వర్ ఏబుల్ టు మేక్ ₹1 lakh per reel అంట. హౌ ట్రూ ఇస్ దాట్? ఇవంతా మనం ఇవాళ స్వరూప్ తోటి మాట్లాడదాం, హూ హ్యావ్ ఆల్మోస్ట్ 2.7 lakh సబ్స్క్రైబర్స్ ఇన్ యూట్యూబ్ ఛానల్. తను అడిగి అసలు ఈ కంటెంట్ క్రియేషన్ ద్వారా హౌ హీ గాట్ ఇన్ టు ద ఐటీ మార్కెట్, అది ఎలా హెల్ప్ చేసింది తనకి, ఇవన్నీ మనం తనతో మాట్లాడి తెలుసుకుందాం. వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ ఇంటు ద పాడ్కాస్ట్. హాయ్ స్వరూప్. హాయ్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద పాడ్కాస్ట్. యా, బై ద ఏజ్ ఆఫ్ 22 అసలు చాలా మందికి ఇంజనీరింగ్లోనే ఏం చేయాలి అని తెలియకపోతే యూ హ్యావ్ ఓపెన్ అప్ యూట్యూబ్ ఛానల్ అండ్ యూ గర్న్ ఆల్మోస్ట్ 2.7 lakh సబ్స్క్రైబర్స్ కదా, విచ్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరపు నుంచి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద గ్రేట్ జర్నీ అహెడ్. థ్యాంక్ యూ. అండ్ మీ ఆడియన్స్కి ఒకసారి ఎందుకు అసలు నన్ను వినాలి అనేది నేను కొంచెం వాళ్ళకు కూడా చెప్పేస్తాను. ఏంటంటే బేసిక్గా లైక్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నేను చూసుకుంటే ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా అంత ఎక్కువ ఫైనాన్షియల్గా ఏం కాదు, కొంచెం ఫైనాన్షియల్గా పూర్. సో నాకు ఏది కావాలన్నా కూడా కొంచెం ఒక 10 సార్లు అడిగితే కానీ వచ్చేది కాదు. ల్యాప్టాప్ అయినా ఏదైనా కూడా ఇచ్చేవారు, బట్ దేనికైనా కూడా ఒక రీజన్ అవి ఉంటాయి, తెలిసిందేగా మనకి. సో నేను ఏదైనా కావాలంటే నేను ఇంకా కొనుక్కోవాలి, నేను డబ్బులు సంపాదించుకోవాలి అనే ఒక దీంట్లో ఉండేవాడిని. అండ్ ఫీజు కూడా చూసుకుంటే కాలేజ్ ఫీజు కూడా ఒక యూనివర్సిటీ జాయిన్ అవుదామన్నా కూడా అది కోవిడ్ టైంలో 2020 నేను 12th పాస్ అయ్యా. సో దాని తర్వాత ఇంకా కాలేజ్ ఫీజు కట్టడానికి అంటే పెద్ద యూనివర్సిటీస్ కట్టడానికి కూడా అంత ఇది లేదు. సో ఇంకా ఎంసెట్ త్రూగా నేను ఏం చేశాను అంటే ఒక కాలేజ్లో జాయిన్ అయ్యా. అండ్ అక్కడ నుంచి ఇంకా ఎలా అయినా కూడా స్కిల్స్ నేర్చుకోవాలి అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. స్కిల్స్ నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, ఎలా అయినా మనీ సంపాదించాలి అనే ఒక గోల్తో. సో లైక్ మీ అందరికీ ప్రతి ఒక్కరు ఉంటుంది కదా, హైయెస్ట్ ప్యాకేజ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి, కాలేజ్లోనే ఒక జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి. సో ఏంటంటే ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళైనా కూడా మేము సక్సెస్ అవ్వాలి, కెరియర్లో సెటిల్ అవ్వాలి అనేసి అనుకుంటున్న వాళ్ళందరికీ, లేదా ఎలా జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళందరికీ నేను ఒక ఎగ్జాంపుల్. బికాజ్ ఎందుకంటే అవే సేమ్ డౌట్స్, అవే సేమ్ క్వశ్చన్స్తో స్టార్ట్ అయ్యి 2021లో ₹4,000 అని చేసి 2022లో ఆ 4,000 కాస్త 2 lakhs అయింది, 2023లో ఆ 2 lakhs కాస్త 9 lakhs అయింది, 2024లో ఆ 9 lakhs కాస్త ఒక 60-70 lakhs అయింది. వెరీ గ్రేట్. సో అంటే లైక్ ఒక స్టూడెంట్ బేసికలీ ఇప్పుడు చూసుకుంటే నేను ఒక గోల్తో స్టార్ట్ అయ్యా. ఓకే, నేను పెద్ద యూట్యూబర్స్ని చూసేవాడిని. సో కెరియర్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఒక జాబ్ వచ్చేస్తే మనకి కెరియర్ వచ్చేది. జాబ్ ఈజ్ సంథింగ్ మన ఫ్యామిలీకి చూపించుకోవడానికి, లేదా ఒకే ఒక సేఫ్ సైడ్ ఉంది అని చెప్పేసి అంతే. బట్ యువర్ లైఫ్ ఈజ్, ఒకవేళ నీకు డబ్బులు కావాలి అంటే, నువ్వు కెరియర్ లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే, నీకు కావాల్సినవన్నీ కొనుక్కోవాలంటే, వాట్ ఐ బిలీవ్ ఇస్ సైడ్గా కూడా నువ్వు
అసలు నువ్వేం చేస్తున్నావు, కాంట్రిబ్యూషన్ ఏం చేస్తున్నావు అనేది బిలీవ్ చేస్తూ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ అండ్ ఆల్. సో ఇది ఓవరాల్గా నా గురించి. అండ్ వీ కెన్ స్టార్ట్ విత్ దిస్. చాలా చాలా డీటెయిల్స్ ఇచ్చావు. నౌ ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. ఏంటంటే ఎవ్రీ వన్ వుడ్ బి హ్యావింగ్ ద టర్నింగ్ పాయింట్. అందరికి 23, 24, 25 ఏళ్ళకి వస్తుంటుంది. అండ్ యూ సెడ్ బికాస్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కొద్దిగా ముందే రావాల్సి వచ్చింది అని. వాట్స్ ద యాక్చువల్ టర్నింగ్ పాయింట్? ఏమైనా అడిగితే కొని లేదా? 10th వరకు చిల్ అనమాట. అంటే నేను 10th ఏంటి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా రిలాక్స్. అంటే ఇంకా వరస్ట్ కిడ్. అంటే ఫ్రమ్ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకా నేను సరిగ్గా చదివేవాడిని కాదు, కొంచెం ఇంకా 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఇంకా జియో ఫోన్లో పబ్జీ లైవ్ స్ట్రీమ్లు చూసుకునేవాడిని. ఇంకా ఇలా చేసేవాడిని అనమాట, ర్యాండమ్. అంటే ఇంకా ఇంటర్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫ్రెండ్స్తో ఎక్కిరించుకోవడాలు, అవి చేయడాలు చదవకుండా. కాకపోతే ఇంటర్కి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు హాస్టల్ లేదు. ఇంటర్లో హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఓకే ఫస్ట్ ఇయర్ అలా వెళ్ళిపోయింది. కాకపోతే ఓకే పేరెంట్స్ నుంచి దూరంగా ఉంటున్నాం. వాళ్ళు కూడా, ఎందుకంటే అప్పటి వరకు నా స్కూలింగ్ ఏంటంటే కేంద్రీయ విద్యాలయం. అది ఫీజు కూడా చాలా తక్కువ. ఒక 3 monthsకి 1800 సంథింగ్. ఒక ఇయర్ చూసుకుంటే 15,000 కూడా ఉండదు. సో మా ఫాదర్ది చిన్న షాప్. సో అలా అయిపోతుండేది. నాకు ఏం కష్టాలు తెలియలే అప్పటి వరకు. ఇంటర్కి వెళ్ళిన తర్వాత ఓకే ఫీజు 1 lakh ఫర్ ఇయర్ సంథింగ్. అది కూడా కట్టలేని పరిస్థితి అనమాట. సో ఇంకప్పుడు మా ఫాదర్ ఎప్పుడు చెప్పడం ఫోన్లో ఇలా ఇది బాగా కష్టపడినాను అది నాన్న అని చెప్పేసి ఇంకా దూరంగా ఉంటే, ఇంకా అప్పుడు నాకు ఇంకా ఫస్ట్ ఇయర్లో అప్పటి వరకు ఓకే నేను బాగా చదివేవాడిని అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళాక అర్థమైంది ఇంతమంది టాపర్స్ ఉన్నారు, నేను ఏదో సెక్షన్లో ఉన్నా. 5th సెక్షన్కి వెళ్ళిపోయాను, తిన్నగా 5th సెక్షన్కి వెళ్ళిపోయాను. సో అక్కడ ఇంకా టార్చర్లా అనిపించేది అనమాట బేసిక్ చెప్పాలంటే. ఏంటి IIT JEE కాంపిటీషన్స్ ఇవన్నీ, ఇంకా అన్ని మార్కులు వస్తాయి అనుకుంటే దేనిలోని మార్కులు రావట్లే. సో ఇలా ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉండేవన్నీ అవి నేనే బాగా చేసేస్తా అనేసి అవన్నీ కూడా ఇదైపోయింది. సో నేను అన్నీ తెలుసు అనుకునేవాడిని. సో నాకేం తెలీదు, నాకంటే చాలా బాగా చేసిన వాళ్ళు ఉన్నారు. సో అలానే ఇంటర్ అయిపోయింది. ఇంటర్లో కష్టపడ్డా, అంటే ఐపీలో బాగానే తెచ్చేసుకున్నా, ఐపీలో 10 CGPA తెచ్చేసుకున్నా. కానీ ఈ IIT JEE మాత్రం తెచ్చుకోలేకపోతుండేవాడిని. అండ్ ఇలా చేస్తూ ఇంకా JEE మెయిన్స్ వచ్చిందంటే JEE మెయిన్స్లో రాలేదు. ఇంకా JEE మెయిన్స్ అప్పుడే కోవిడ్ అనమాట 2020. సో ఆ పాయింట్లో నాకు అందరూ ఇంకా IIT వచ్చేస్తుంది, లేదా JEE మెయిన్స్లో NIT వచ్చేస్తుంది, లేదా మంచి యూనివర్సిటీ వచ్చేస్తుంది అనేసి అనుకున్నారు. నేను అదే అనుకున్నాను అనమాట. ఏ యూనివర్సిటీ రాలే, ఏమీ రాలే, అసలు నో కాలేజ్ అనమాట. ఏ కాలేజ్ కూడా రాలేదు. అండ్ JEE మెయిన్స్ కోసం కూడా నేను మా కోవిడ్లో ఇంటికి వెళ్ళకుండా మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే, అక్కడైతే ఫ్రీగా ఉంటుందని చెప్పి అక్కడే చదువుకున్నా 6 months. అక్కడ కూడా చదివిన తర్వాత కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండే 99% ఎలా వస్తుందని, కానీ 94 దగ్గర ఆగిపోయింది. సో ఇలా అవ్వడం, ఎంసెట్ కూడా 6000 ర్యాంక్ వచ్చింది. కానీ ఎంసెట్ 6000 ర్యాంక్ వచ్చి కూడా నాకు CSE వచ్చేస్తుంది అనుకున్నాను. నాన్ లోకల్ అనమాట. నేను యాక్చువల్గా 10th వరకు ఒరిస్సాలో, అది నాకు తెలియదు నాన్ లోకల్ అని. సో CSE పెట్టుకుంటే CSE రాలే. సో లాస్ట్కి ఎంసెట్ హోప్ ఉన్నా కూడా CSE రాలేదు. ఇంకేదో కాలేజ్లో EC వచ్చిందనమాట. ఇంకేం చేస్తాంలే అని చెప్పి అది జాయిన్ అయ్యా. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా ఇంకేమని అడుగుతాం, ఇంకా నేనేమో ఓకే JEE మెయిన్స్ IIT NIT వచ్చేస్తే నేను ఇంకా 30,000-40,000 ఫోన్ కొనుక్కుందాము, ఈ ల్యాప్టాప్ కొనుక్కుందాం అనుకున్నాను. ఇంకా 10,000 ఫోన్ కూడా అడిగే ఇది లేదు నాకు. సో అలాగైతే అవ్వదు. ఇంకా అదే సిచ్యువేషన్, అదే టర్నింగ్ పాయింట్ అనమాట. ప్రతి ఒక్కరికి ఇలా ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అది వీడియో అయినా అవ్వచ్చు. నాకు అప్పట్లో ఇలా వీడియోస్ ఇవన్నీ ఉండే కదా యూట్యూబ్. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చూస్తున్నారంటే వాళ్ళు రియలైజ్ అయ్యి ఓకే ఇదే టర్నింగ్ పాయింట్ లాగా రియలైజ్ అయ్యి ఓకే వాళ్ళు ఒక నెక్స్ట్ స్టెప్ ఏంటి, అసలు మేమేం చేస్తున్నాము లైఫ్లో అనేది రియలైజ్ అయ్యి మేము ఎలా అవ్వాలనుకున్నాం. నేను అప్పుడు ఒక యూట్యూబర్స్ని చూసేవాడిని, అందరూ బాగానే సంపాదిస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉండి. కొంతమంది కోర్సులు అంటున్నారు, కొంతమంది ప్యాసివ్ అర్నింగ్ అంటున్నారు, అదంటున్నారు ఇదంటున్నారు. ఇంకా వాళ్ళందరినీ చూసి పర్లేదు, కాలేజ్ రాకపోయినా పర్లేదు, సంపాదించవచ్చు. తెలుగులో ఎవరు ఉండేవారు కాదు నాకు ఆ టైంలో ఇలా ఇన్స్పిరేషన్ సంపాదించి లక్షల్లో. సో మనం కష్టపడదాం 4 years, ఎందుకు రాదు చూద్దాం అని చెప్పేసి ఇంకా అదే ఆ టర్నింగ్ పాయింట్ అనమాట. ఇంకా అప్పటి నుంచి 4 years ఇంకా కష్టపడుతూనే ఉన్నాను. అండ్ దానికి రిజల్ట్స్ కూడా ఇప్పుడు వచ్చాయి. అండ్ లైక్ ఆఫ్ కోర్స్ లైక్ IIT JEE రాకపోవడం వల్ల IIT JEE రాకపోవడం అండ్ ఇంకా అది ఇంకా లోయెస్ట్ పాయింట్ అనమాట. ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఇంకా కూలిపోయాయి. ఇంకా
ఏం అడగలేను ఇంట్లో, ఏం చెప్పలేను, అందరు ఎక్స్పెక్ట్ చేశారు. కనీసం ఎంసెట్లో కూడా రాలేదు ఈ కాలేజెస్. చాలా మంది ఐఐటి జేఈ ఇదేరా నా లైఫ్ గోల్ అనుకుంటూ ఉంటారు, అండ్ అది రాకపోతే చాలా బాధపడుతూ కూడా ఉంటారు. వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? అదే సింపుల్ ఏంటంటే, ఇప్పుడు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐఐటి జేఈ, ఐఐటి కాలేజెస్ ఇవన్నీ ఓకే. అంటే ఐఐటికి వెళ్ళాలంటే ఐఐటిలో సూపర్ స్టూడెంట్స్ ఉంటారు, సూపర్ ఫ్రెండ్స్ దొరుకుతారు అని చెప్పేసి ఉంటుంది. కానీ బికాజ్ సోషల్ మీడియా వచ్చింది, సెవరల్ కమ్యూనిటీస్ వచ్చాయి, మొత్తం అంతా కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. చాలామంది టెక్ క్రియేటర్స్ వచ్చారు, చాలామంది యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెడుతున్నారు. సో మనం కూడా పెడుతున్నాం కాబట్టి నాలెడ్జ్ అంతా అవైలబుల్గా ఉంది యూట్యూబ్లో. ఇప్పుడు నువ్వు రియలైజ్ అవ్వాల్సింది అంటే, స్టూడెంట్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 16-17 ఇయర్సే వాళ్ళకి డిగ్రీస్ ఏం అవసరం లేదు, వాళ్ళ కాలేజ్ అవసరం లేదు, వాళ్ళు సంపాదించగలుగుతున్నారు బికాస్ ఆఫ్ అదర్ థింగ్స్, వీడియో ఎడిటింగ్ అని, అదని ఇదని. సో నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఐఐటికి వెళ్ళాలని రూల్ ఏం లేదు. ఐఐటికి వెళ్తే ఓకే, నీకు ఒక బ్రాండ్ ఉంటుంది, నువ్వు ఐఐటీలో చదివేవా అనే రికగ్నిషన్ ఉంటుంది. కానీ ఒకవేళ రాకపోతే నువ్వు జీరో అనేం కాదు, నువ్వు చాలా చేయగలవు. లైక్ యూ కెన్ ఎర్న్ ఇన్ క్రోర్స్. నువ్వు బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా అండ్ ఆల్ యూ కెన్ డూ అ లాట్ అనేది అయితే నేను చెప్తాను. సో దట్ ఈస్ ద మెసేజ్ టు ద ఐఐటి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. వస్తే చాలా మంచిదే, కోట్లలో జీతాలు వచ్చే ప్యాకేజీలు కూడా ఉంటాయి. కానీ అది ఈ మధ్య చాలా తగ్గిపోయింది అనుకుంటున్నాను, 45% పీపుల్ కూడా రావట్లేదు. ఇప్పుడంతా ఎలా అయిపోయిందంటే, బికాస్ ఆఫ్ దిస్ ఈ ప్లేస్మెంట్స్ కూడా ఏమైపోయిందంటే, ఇప్పుడు కంపెనీస్ కూడా రియలైజ్ అయ్యాయి. కంపెనీస్ ఒకప్పుడు ఏంటి, వాళ్ళకి ఓకే ఐఐటీలో చదివాడంటే వీడు ఒక గుడ్ స్టూడెంట్. కానీ ఇప్పుడు ఐఐటీలో చదివితేనే గుడ్ స్టూడెంట్ కాదు, వాడు నార్మల్గా కూడా నేర్చుకుంటున్నాడు, నార్మల్గా క్రియేట్ చేస్తున్నాడు, వాడు ప్రొడక్ట్స్ చేస్తున్నాడు, వాడికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది, వాడు ఆల్రెడీ వాడందరూ వాడే నేర్చేసుకొని అన్నీ చేస్తున్నాడు అంటే ఒక ఐఐటీకి వెళ్ళకుండా. సో ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ ఆర్ డిగ్రీ చూసుకుంటే మనం ఆఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్నే చూస్తాం. సో కంపెనీస్ కూడా రియలైజ్ అయ్యాయి కాబట్టి ఆఫ్ కోర్స్ ఇప్పుడు జాబ్స్ కోసం అదే ఇది ఐఐటి కాదు, జస్ట్ నీకు అక్కడ పియర్ గ్రూప్ కొంచెం ఎక్కువ టాపర్స్ వాళ్ళు ఉంటారు అంతే. మిగిలిన కాలేజెస్లో కొంచెం నువ్వు కష్టపడాలి, వాళ్ళతో దూరంగా ఉండాలి, అలా చేయాలంతే. సో వాళ్ళని చూసినప్పుడు అరే వీళ్ళంతా మనకంటే చాలా బాగా చదువుతారు కదా, మనమే మన ఊర్లో తోపు అనుకోండి అట్లీస్ట్ ఇంత చదువులో. ఇక్కడికి ఐఐటి ఇంటర్కి వచ్చిన తర్వాత కూడా మనకంటే చాలా బాగా చదువుకునే వాళ్ళు వస్తారు. అప్పుడు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది కదా, డెఫినెట్లీ ఎంతమంది చదువుతున్నారో బాబు అని. కరెక్ట్. కానీ ఎప్పుడైతే యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది అని అనుకుంటున్నారో అది చాలా తక్కువ మందికి వస్తుంది కదా. ఎందుకంటే యూట్యూబ్ నుంచే చూసుకున్నారు అనుకోండి, అట్లీస్ట్ ఐ స్టార్టెడ్ ఆఫ్ వెరీ రీసెంట్లీ అండ్ ఫర్ 1000 hours లెట్స్ సే ఐఎమ్ గెటింగ్ $100, చాలా తక్కువ కదా. కరెక్ట్. అలాంటప్పుడు ఐ షుడ్ బి హ్యావింగ్ ఫస్ట్ ఇన్కమ్, జాబ్ నుంచి ఒక ఇన్కమ్ కావాలి, అప్పుడు దాని మీద నేను రిలై అవ్వగలను, ఆ తర్వాత ఈ ప్యాసివ్ ఇన్కమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని అనుకోవచ్చు. కానీ మీ కేస్ ఎంటైర్లీ డిఫరెంట్ కదా. ఇన్ యువర్ 4 years యూ హ్యావ్ యూటిలైజ్డ్ దట్ వెరీ వెల్. కరెక్ట్. అంటే ఇక్కడ ఏంటంటే నేను కూడా ఎలా స్టార్ట్ చేశాను అంటే, ఫస్ట్ యూట్యూబ్ ఏదో సరదాకి గేమింగ్ ఛానల్ అని చెప్పి స్టార్ట్ చేశాను. దాని తర్వాత అది బికాస్ ఆఫ్ సమ్ కాపీ రైట్స్ అది నాకు అప్పుడు తెలియదు అంతా, సో అది ఛానల్ పోయింది, బ్యాన్ అయిపోయింది. ఇంకా కాలేజ్ 2021 జనవరిలో కాలేజ్ స్టార్ట్ చేశాను. ఇంకా కానీ ఎందుకు ఉండేది యూట్యూబ్ చేయాలని చెప్పి, సరే ఎడ్యుకేషన్లో చేద్దాం అంటే కంప్యూటర్ సైన్స్, సిఎస్సి రాలేదు, ఈసీ వచ్చింది, కానీ సిఎస్సి నేర్చుకోవాలి, హైయెస్ట్ ప్యాకేజ్ కావాలంటే కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి అప్పటికి అర్థమైపోయింది. ఓకే, ఎందుకంటే అందరూ చెప్పేవారు కంప్యూటర్ సైన్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్ అని చెప్పేసి చెప్పేవారు. ఏం చేయాలో నో ఐడియా. సరే ఏం చేయాలో తెలీదు, కాకపోతే కోడింగ్ నేర్చుకుంటే వస్తుందేమో, రైట్. అంటే ఎవరైతే తెచ్చుకున్నారో ఆల్రెడీ 40-50 LPA వాళ్ళ వీడియోలు చూసేవాడిని, వాళ్ళు ఏం చేసేవారు, ఓకే డిఎస్ఏ అంటున్నారు, సమ్వన్ డెవలప్మెంట్ అన్నారు, ఫుల్ స్టాక్ అంటున్నారు, ఇక గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ అనేసి అంటున్నాడు, ఒకడు ఓపెన్ సోర్స్ అంటున్నాడు, ఇంకొకడు గిట్ హబ్ నేర్చుకోమంటున్నాడు, ర్యాండమ్ థింగ్స్ అవన్నీ నోట్ డౌన్ చేసుకునేవాడిని. నేను ఒక 10-15 సార్లు రోడ్ మ్యాప్లు వేసేవాడిని, నెక్స్ట్ 6 months ఏం చేయాలి, ఆ నెక్స్ట్ 1 year ఏం చేయాలి అని చెప్పి రోడ్ మ్యాప్లు వేసేవాడిని. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ హైయెస్ట్ ప్యాకేజ్. అండ్ నేనేమనుకున్నా అంటే, ఓకే ఒక సైడ్ ఒకవేళ నేను చెప్తున్నవే, నేను నేర్చుకుంటున్నవి యూట్యూబ్లో చెప్తే హెల్ప్ అవుతుంది, బై ఛాన్స్ సబ్స్క్రైబర్స్ వస్తే అక్కడ నుంచి కూడా రెవెన్యూ వస్తుంది కదా అనేసి అనుకొని స్టార్ట్ చేశాను. సో నా ఫస్ట్ వీడియోస్ కూడా మీరు ఇప్పుడు చూసిన సంథింగ్ రిలేటెడ్ టు ఫుల్ స్టాక్ లేదా వెబ్ డెవలప్మెంట్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే, నేను ఒక వీడియో చూసేవాడిని, అర్థం చేసుకొని పాయింట్స్ రాసుకొని నేను అదే చెప్పేసేవాడిని అనమాట. అలా స్టార్ట్ చేశా. కాకపోతే అక్కడ నాకు అంత సక్సెస్ రాలే. కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా మా కాలేజ్ వీడియోలన్నీ తీసుకున్నాను అనమాట. అంటే షార్ట్ ఫిల్మ్ చేద్దామని చెప్పి ఒక గింబల్ కొనుక్కున్నాం, స్టెబిలైజేషన్ది.
ఇంకా గింబల్ కొన్న తర్వాత అది వీడియో మొత్తం ఒకసారి వాడదామని చెప్పి కాలేజ్ వీడియో మొత్తం తీసాను మా ఫ్రెండ్ ఫోన్ పట్టుకొని. నా దగ్గర మంచి ఫోన్ ఉండేది కాదు, ఏదో రియల్ మీద ఉండేది. ఇంకా మా ఫ్రెండ్ ఫోన్ పట్టుకొని మొత్తం కాలేజ్ వీడియోలు తీసి దాచిపెట్టుకున్నా. కోవిడ్ ఆన్లైన్ అన్నారు కాలేజ్ 3 months. ఇంకా 3 months ఎలా ఖాళీగా ఉన్నాం కదా ఇంట్లో అని చెప్పేసి ఒక బ్లాక్ స్క్రీన్ కొని ఇంకా దాని వెనకాల వీడియోలు చేయడం మొదలుపెట్టాను అనమాట. అంటే యాక్చువల్గా అప్పుడు స్టార్ట్ చేసా, అలా చేస్తుండేవాడిని. కాలేజ్లో టైం అంత దొరకదు కాబట్టి టైం దొరికినప్పుడు చేసేవాడిని. సో దీన్ని యూటిలైజ్ చేసుకొని నేనేం చేశాను అంటే, సరే ఎంసెట్ కూడా అప్పుడు సెప్టెంబర్ నవంబర్ వైపు వెళ్ళిపోయింది. బికాస్ ఆఫ్ కోవిడ్ ఇది అయిపోయింది అనమాట, డిలే అయింది. సో ఆ టైంలో ఇంకా సరే మన కాలేజ్ మీద రివ్యూస్ ఏం లేవు కదా, ఎలానో వీడియోలు పడున్నాయి మన దగ్గర, రివ్యూ చేసేద్దాం అని చెప్పి రివ్యూ చేస్తా. 300 సబ్స్క్రైబర్స్ 100 సబ్స్క్రైబర్స్ ఉండేవారు, అది 300కి వెళ్ళింది ఫస్ట్ రివ్యూ చేయడం వల్ల. 3000 వ్యూస్ వచ్చి 300 సబ్స్క్రైబర్స్కి వెళ్ళింది. సరే ఇదేదో బాగుంది కదా అని చెప్పి హాస్టల్ వీడియోస్ కూడా ఉన్నాయి. హాస్టల్ టూర్ అని చెప్పేసి మొత్తం అంతా హాస్టల్ పెట్టేసా. అది 1 weekలో 70,000 వెళ్ళిపోయింది. అది ఫస్ట్ వీడియో నాది ఇదైంది. అప్పుడు నాకు అర్థమైంది ఇదేదో బాగుంది కాలేజ్ మీద వీడియోలు చేస్తా అని చెప్పేసి. సో అప్పుడు అలా 1000కి వెళ్ళారు, అలా 1000 సబ్స్క్రైబర్స్కి వెళ్ళారు. నాకేం గుర్తుంది, అప్పుడే ఇంకా ఆన్లైన్ అయిపోయింది. సో పిలిచేశారు అనమాట. అప్పుడే హాస్టల్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయినా అప్పటికి. సో ఆ టైంలోనే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో అలా అక్కడ నుంచి ఏంటంటే కాలేజ్ మీద ఇంకో 10 వీడియోలు పెట్టేసాను అనమాట. ఆ టూర్ అని, ఫుల్ టూర్ అని, ఇంకా దొరికిందని చెప్పేసి ఇంకా అన్ని పెట్టేశాను. ఇంకా సరే ఇప్పుడు కాలేజ్ మీద అన్ని పెడితే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా ఎంసెట్ మీద మొదలు పెట్టా. కౌన్సిలింగ్ మిస్టేక్స్ నేను, ఎందుకంటే కౌన్సిలింగ్లో ఫస్ట్ రౌండ్లో అన్ని పెట్టేసుకున్నాను, నాకు బొమ్మ కనబడిపోయింది. ఇంకా ఫస్ట్ రౌండ్ మిస్టేక్ చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఎంసెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పేసి మొత్తం వీడియోస్ చేశాను అనమాట. అలా చేస్తూ ఒక ఎంసెట్ వీడియో కూడా 4 months పట్టింది. కాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ ఎంసెట్కి ఒక వీడియో 1 lakh వ్యూస్ వెళ్ళింది అనమాట. నెక్స్ట్ ఇయర్ 6 months తర్వాత, అంటే కాలేజ్ వీడియో చేసిన 6 months తర్వాత ఒక ఎంసెట్ వీడియో 1 lakh వెళ్ళింది. సో దిస్ ఈజ్ లైక్ 1.5 year అయిపోయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి. సో అప్పుడు ఎంసెట్ అనేది, ఎందుకంటే నాకు అర్థమైంది అనమాట, నువ్వు వెబ్ డెవలప్మెంట్లో నీకేమీ స్కిల్స్ లేవు, అంటే నువ్వేం చేసి ఈ పీకేస్ లేవు. సో అలాంటప్పుడు నువ్వు దాని మీద చెప్తే ఎవడు వింటాడు? నువ్వు ఎంసెట్లో చేసున్నావు అండ్ దానిలో ఫెయిల్ అయ్యో, దానిలో ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి నీకు, దాన్ని షేర్ చేయి, అది జనాలు చూస్తారు, జనాలకి అది అవసరం. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే మనం ఏదైతే పాస్ త్రూ అయ్యామో దాన్ని మనం షేర్ చేసుకుందాం అని చెప్పి దాంతో నేను యూట్యూబ్ దీంతో స్టార్ట్ చేస్తే మెల్లిగా ఒక సైడ్ వీడియోస్ చేసుకుంటూ, ఒక సైడ్ కోడింగ్ నేర్చుకుంటూ, ఎంసెట్ టైం వస్తే ఎంసెట్ వీడియోలు చేసేవాడిని, ఎంసెట్ అయిపోతే కోడింగ్ వీడియోస్ చేసేవాడిని. చేసిన తర్వాత అలా కోడింగ్ నేర్చుకుంటూ ఇంటర్న్షిప్ తెచ్చుకుంటూ, ఇంటర్న్షిప్ అనేది సెకండ్ ఇయర్లోనే తెచ్చుకున్నాను అనమాట. సెకండ్ ఇయర్ కోడింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం. ఫస్ట్ ఇయర్లో ఒక ప్రొఫెసర్ ఉంటారు మా కాలేజ్లో, అతనిది ఒక స్టార్టప్ ఉంది, అది ఇంటర్న్షిప్. కోడింగ్ జర్నీ వేరు, యూట్యూబ్ జర్నీ, 2 parallel జర్నీస్ వెళ్తున్నాయి అనమాట నా దీంట్లో. సో యూట్యూబ్ జర్నీ ఇలా వెళ్ళి నేర్చుకుంటుంది, యూట్యూబ్లో పెడుతున్నావు, ఏదైతే ప్యారల్ గా నేర్చుకున్నా అదే ప్యారల్ గా యూట్యూబ్ పెట్టేస్తున్నా. ఇంకా ఈజీ ఏదైతే ఉందో అది నేను పక్కన పెట్టేసి, ఎందుకంటే అది నాకు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ 2 parts. ఇప్పుడు యూట్యూబ్ ఏదైతే ఉందో ఏంటంటే, యూట్యూబ్ ఏవైతే చేశానో స్కేలర్ బ్రాండ్ ప్రమోషన్స్ చేయడం, నేను ప్రతి ఒక్క బ్రాండ్కి మెసేజ్ పెట్టేసేవాడిని. నేను నాకు జాబ్ కావాలి అని చెప్పేసి. వాళ్ళు యాక్చువల్గా అక్కడ ఉన్నారు కదా. సో అక్కడ ఏంటంటే స్కేలర్లో రిక్వైర్మెంట్ ఉండేది అనమాట. ఇలా ఒక ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ ఏదో యూట్యూబ్ చేసిన అతనికి అక్కడ ఒక రిక్వైర్మెంట్ ఉండేది. సో అప్పుడు నాకు స్కేలర్ నుంచి కాల్ వచ్చింది. స్కేలర్ బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నా, తెలుగులో చూసుకుంటే నాది కొంచెం హై సబ్స్క్రైబర్స్ కాబట్టి నాకు రీచ్ అవుట్ అయ్యారు. అండ్ నేనే ఖాళీగా ఉన్నా. మిగిలిన వాళ్ళు చూసుకున్నా హర్షవర్స్, నిహార్ చూసుకుంటే కాలేజ్, హర్షవర్స్ ఏమో జొమాటోలో ఫుల్ టైమ్. సో ఇంక నేనే ఖాళీగా ఉండేవాడిని. నాకు అప్పుడు రీచ్ అవుట్ అయ్యారు వాళ్ళు. తెలుగునే కాదు, స్పెసిఫిక్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి. స్కేలర్ నుంచి కాల్ వచ్చింది ఫిబ్రవరిలో. అప్పుడు ఇంకా అది టర్నింగ్ పాయింట్ అనమాట. ఎందుకంటే అది ఇంకా నాకు ఎలాగైనా రావాలి. స్కేలర్ అంటే పర్లేదు, 5.5K మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ కొట్టేస్తున్నా. ఫుల్గా 11,000 కొట్టేసారు, 11,000 అంత కొట్టేస్తుంటే ఇంకా ఫోన్లో ఏదైతే అది అయితే ట్రై చేద్దాం అని చెప్పి ఇంకా 1 month ఫుల్ కష్టపడ్డా అనమాట. ఫర్ స్కేలర్ ఇంటర్వ్యూ మీరే అప్రోచ్ అయ్యారు వాళ్ళని? వాళ్ళు అప్రోచ్ అయ్యి కాల్ వచ్చింది, హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చి, నీ రెజ్యూమ్ ఎక్కడ దొరికింది అది ఇది అని చెప్పేసి. అప్పటికి బ్రాండ్ ప్రమోషన్స్ చేశారు. స్కేలర్ కోసం ఒకటి చేస్తున్నా అప్పటికి.
స్కేలర్కి ఒకటి చేస్తున్నా, నెట్వర్క్ ఉండేది. వాళ్ళకి మెసేజ్ పెట్టా జాబ్ కానీ, అప్పుడు ఏం రీచ్ అవుట్ అవ్వాలి. బట్ ఫెబ్లో ఆ టైంలో రీచ్ అవుట్ అయ్యారు. వాళ్ళే రీచ్ అవుట్ అయ్యి ఇలా ఒక రిక్వైర్మెంట్ ఉందని చెప్పి, ఇంకా మొత్తం ఏదైతే ప్లాన్ ఉంటుందో వాళ్ళ గురించి అంతా అర్థం చేసుకొని, అసలు వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళు ఎలా చేస్తే వాళ్ళకి గ్రోత్ అయ్యిద్ది, మొత్తం అంతా కూడా ఏం చేశానంటే ఇంటర్వ్యూ ఏ రోజైతే జరిగిందో మొత్తం అంతా చెప్పేసాను అనమాట. నాకు స్కేలర్ స్కూల్లో అది కరికులం అంతా బాగా నచ్చింది. మంచిగా నెక్స్ట్ జెన్ కాలేజ్ అది ఇది అంటున్నారు, నచ్చింది ఐడియా. సో ఈ ఐడియా ఇలా కాదు, మొత్తం ఇండియాకి తెలియాలి, అది తెలియాలి, ఇది తెలియాలి అని చెప్పి ఇంటర్వ్యూలో ఫుల్గా హైప్ ఇచ్చేసాను అనమాట. మొత్తం చెప్పేసాను, ఫుల్గా చెప్పేస్తే ఇంకా అలా 4 రౌండ్స్ అయ్యాయి. 4 రౌండ్లు చేసి 4 రౌండ్లు అయ్యాయి దానికి కూడా. 4 రౌండ్లు అయిన తర్వాత అప్పుడు అన్నారు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి. అది టైం పట్టింది, ఫెబ్ అంతా కూడా దానిలో పోయింది. బట్ యువర్ స్టిల్ ఇన్ కాలేజ్? స్టిల్ ఇన్ కాలేజ్. లాస్ట్ ఇంకా వైవా 1 month ఉంది. వైవా కాలేదు, కాలేజ్ నుంచి పంపేశారు కానీ వైవా కాలేదు. వైవాకి జాబ్ వచ్చిన తర్వాత వెళ్ళాను ఒకసారి. అయితే అప్పుడు ఇంకా లాస్ట్కి ఇంక వెయిట్ చేస్తున్నాం, ఇంకా అదే ఎక్స్పెక్టేషన్, అదొకటే దిక్కు, ఇంకేం లేవు. ఇంకా ప్రతి బ్రాండ్కి అడిగాను కానీ ఎవరు ఏమనలే. ఇంకెక్కడి నుంచి ఒక మెసేజ్ వచ్చింది అనమాట, అదే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి. అప్పుడు అన్నాను నా కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ 22 LPA, దానికంటే ఎక్కువ ఇస్తే పర్లేదు, మినిమం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ 15 LPA అని చెప్పేసి చెప్పా. అంటే వాళ్ళందరికీ నచ్చేసింది అనమాట. యాక్చువల్గా నా రోల్ కూడా లేదు, యాక్చువల్గా 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న అతనికి ఏదైతే కంటెంట్ మార్కెటింగ్ మేనేజర్ ఉందో అది ఇచ్చేసారు, నాకు రోల్ లేదు అక్కడ. సో అప్పుడు ఎవరైతే నా రిపోర్టింగ్ మేనేజర్ ఉంటారో అక్కడికి వెళ్ళి తెలిసింది రిపోర్టింగ్ మేనేజర్ అని, అతనే ఫోన్ చేసి చెప్పారు అది యాక్చువల్గా ఇంకొక అతనికి ఇచ్చేసాము, బట్ నీ ఇంటర్వ్యూ ప్రాసెస్ చాలా బాగుంది, సో వీ డోంట్ వాంట్ టు మిస్ యూ అని చెప్పేసి అన్నారు. అప్పుడు నాకు ఇప్పటివరకు చేసిన కష్టాలన్నీ కూడా కనపడ్డాయి, ప్రతి ఒక్కటి కనెక్ట్ అయింది. ఒకటి యూట్యూబ్ చేయడం వల్ల నాకు నాట్ జస్ట్ ఏదో వీడియోలు చేసుకుంటున్నారు, అవి చేసుకుంటున్నారు, ఇవి చేసుకుంటున్నారు అనేవారు పేరెంట్స్ కాదు, రిలేటివ్స్ అందరూ పేరెంట్స్ని అనేవారు, మీ బాబు ఇలా చేసుకుంటున్నాడు చూసుకోండి, ఏంటి ఇవన్నీ ఇలా అనేవారు వాళ్ళు. సో ఇలా అంటుంటే ఇంకా ఏం చెప్తాం అవన్నీ కూడా. కానీ యూట్యూబ్ చేయడం వల్ల ఏంటంటే యాక్చువల్గా ఒక వీడియో పెట్టాలి అన్నప్పుడు మార్కెట్ రీసెర్చ్, బేసిక్గా టార్గెట్ ఆడియన్స్కి ఏం కావాలి అంటే నా వ్యూవర్స్ ఏం చూడాలనుకుంటున్నారు, మార్కెట్లో ఏ వీడియోస్ ఉన్నాయి, ఏం ట్రెండ్ అవుతున్నాయి, ఎంసెట్ వీడియోస్, మార్కెట్ రీసెర్చ్ చేసేవాడిని. మార్కెట్ రీసెర్చ్ చేసిన తర్వాత వీడియో చేయాలంటే మాట్లాడడం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎడిట్ చేయడం, వీడియో ఎడిటింగ్, డిజైనింగ్, ఈ స్కిల్స్, రైట్. దీని తర్వాత మేబీ వీడియో మధ్యలో మనం దేన్నైనా ఇంటిగ్రేట్ చేయొచ్చా, వీడియోని, ప్రమోషన్ని, బ్రాండ్ని, వీడియో చూస్తున్న వాళ్ళని ఎలా వాడుకోవచ్చు మనం అనేది అండర్స్టాండ్ చేసుకోవడం. ఇక్కడంతా కూడా మార్కెటింగ్ స్కిల్స్, రైట్. ఆ లీడ్ ఎలా తీయాలి, ఆ లీడ్ని, బేసిక్గా లీడ్ అంటే తెలియదు మేబీ, బట్ మార్కెటింగ్ సైడ్ నుంచి ఒక లీడ్ని ఎలా తీయాలి, ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి, ఆ లీడ్ని ఎలా మనం కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్, ఆ లీడ్ వచ్చేసిన తర్వాత, ఆ తర్వాత అక్కడ అది వీడియో పబ్లిష్ అయిపోయిన తర్వాత థంబ్నెయిల్, దాని తర్వాత టైటిల్, డిస్క్రిప్షను, మళ్ళీ ఆ వీడియో పబ్లిష్ అయిపోయింది, దీన్ని ఎలాగా మళ్ళీ గ్రో చేయాలి, మేబీ దీన్ని షార్ట్స్ కింద కట్ చేసి అప్లోడ్ చేయడమా, ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా నాకేంటంటే త్రూఅవుట్ మై 3 years జర్నీ ఇవన్నీ వచ్చాయి. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఒక మంచి వీడియో చేయాలి, హౌ టు స్టార్ట్ ప్రోగ్రామింగ్ అని చెప్పి, సో దాని గురించి రీసెర్చ్ ఏమున్నాయి ఎగ్జిస్టింగ్ అన్నీ. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఇలాగే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, కంపెనీకి బిజినెస్ కావాలంటే మార్కెట్ రీసెర్చ్ చేస్తుంది, ప్రోడక్ట్ ఉంటుంది అంది, ఆ ప్రోడక్ట్ని ఎలా సెల్ చేయాలి, అదే సేమ్ ఆ ప్రాసెస్ అంతా కూడా నాకు తెలియకుండానే నేర్చుకున్నారు. ఇది నేను ఇప్పుడు చెప్పగలను, మీరందరూ ఇవన్నీ నేర్చుకుంటారు, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఇవి నేర్చుకుంటారు, ఒక కంపెనీ ఎలా బిల్డ్ చేయాలి అనేది మీరు నేర్చుకుంటారు. ఒక యూట్యూబ్ ఛానల్ అంటే ఒక కంపెనీలో అనుకోవచ్చు, స్మాల్ సైజ్ కంపెనీ, జీరో, ఫుల్ స్ట్రగుల్స్, కష్టపడాలి, రీసెర్చ్ చేయాలి, ట్రై చేయాలి, ఫెయిల్యూర్స్ అవుతాం, ఎన్నో ఫెయిల్యూర్ వీడియోస్ ఉంటాయి, అన్నీ చేసిన తర్వాత ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. ప్లస్ యాడ్ ఆన్గా నాకేంటంటే కోడింగ్ సైడ్ స్కిల్స్ ఉండేవి. సో ఇవన్నీ నాకు టార్గెట్ ఆడియన్స్ అండర్స్టాండింగ్ ఉండేది. అంటే యూట్యూబ్ చేసిన ప్రతి ఒక్కడికి ఇంత నాలెడ్జ్ ఉండదు, కాకపోతే ఒక సైడ్ కోడింగ్ చేయడం, ఒక సైడ్ ఫ్యామిలీ ఇది అది అన్నీ చెప్పేసి ఇంకా అదే మైండ్తో ఉండడం, ఇంకా స్కేలర్ వాళ్ళకి అర్థం అయిపోయింది అనమాట. సో ఇంకా వాళ్ళు 24 LP ఇచ్చేస్తా అన్నారు, ఇంకా 22 కంటే ఎక్కువ 15 అన్నాను, 24 ఇచ్చేసారు. ఇంకా అది చేంజింగ్ పాయింట్. ఆ రోజు ఇంకా డాడీకి ఫోన్ చేసి చెప్పాను, ఫుల్ హ్యాపీయెస్ట్ మూమెంట్.
అక్కడ దట్ ఈస్ లైక్ ప్లేస్మెంట్. అక్కడ నేను రిగ్రెట్ అవ్వాలి, ఎందుకంటే కోడింగ్ చేసా, కానీ కోడింగ్ సైడ్ నాకు అర్థమైంది. కోడింగ్ సైడ్ చేస్తుంటే నాకు టైం దొరికేది కాదు. సో ఎలానో టైం దొరికేది కాదు. ఇప్పుడు 24 అంటే అసలు దొరకదేమో టైం అనుకునేవాడిని. బట్ నాట్ లైక్ దట్. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు యాక్చువల్గా టైం దొరుకుతుంది. ఇప్పుడు ఇవన్నీ వీడియోస్ చేయగలుగుతున్నాను, ఇవన్నీ చేయగలుగుతున్నాను, ప్లస్ మేనేజ్ చేయగలుగుతున్నాను జాబ్ని. సో ఇవన్నీ చేయగలుగుతుందంటే ఇట్స్ యాక్చువల్లీ అ గుడ్ డెసిషన్ అనమాట. అండ్ అఫ్ కోర్స్ ఇది ఆ 3 years 4 years హార్డ్ వర్క్కి ఇది దేవుడు రాసిపెట్టిన ఇది అనమాట. ఇంకా కానీ నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది ఏంటంటే, మీరేమంటున్నారంటే నేను కోడింగ్ అంతా నేర్చుకున్నాను కానీ కోడింగ్ వల్ల ఉపయోగం లేదు, దొల్లో కొట్టేస్తున్నారు నన్ను, అందువల్ల బై సమ్హౌ యూట్యూబ్ వర్క్డ్ అవుట్ అండ్ స్కేలర్ నుంచి ఛాన్స్ వచ్చింది అన్నారు. బట్ యువర్ ట్రైనింగ్ పైథాన్, యువర్ ట్రైనింగ్ హౌ టు వర్క్ ఇన్ అండ్ కంపెనీ కదా, ఎలా ఈ రెండింటిని? అంటే బేసిక్ ఏంటంటే ఇప్పుడు స్కేలర్ కూడా ఏంటంటే స్కేలర్ విజన్ ఇస్ స్కేలర్ చూసుకుంటే మనం మొత్తం అంతా కూడా కోర్సెస్ ఆర్ బేసికల్లీ ఎడ్టెక్ ప్లాట్ఫామ్. సో నాకు కూడా ఎప్పటి నుంచి ఎడ్టెక్లోకే వెళ్ళాలని ఉండేది. ఓకే. బట్ నాట్ యాక్చువల్లీ అంటే ఎవరో కింద కూర్చొని కోడ్ రాయడం ఇలా కాదు, టు యాక్చువల్లీ సీ వాట్స్ హ్యాపెనింగ్ దేర్, బిజినెస్ ఎలా వర్క్ అవుతుందని చెప్పి. సో నాకు ఇక్కడ అలా ఉంటుందని తెలీదు, బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా నా రోల్ అటువంటిదే, లీడ్స్, నెక్స్ట్ ఆర్గానిక్ గ్రోత్ ఇవన్నీ చేయడం. సో ఇక్కడ ఏంటంటే కోడింగ్ ఒక సైడ్ నేను ఏం చేసేవాడిని, నేను నేర్చుకున్నా కోడింగ్. సో కోడింగ్ హెల్ప్ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఎడిటర్ ఉన్నాడు, మన వీడియో ఎడిటర్కి కోడింగ్ రాదనుకో, వాడు ఇప్పుడు నేను చెప్తున్న కోడింగ్ టర్మ్స్లో వాడికి ఏం పెట్టాలో తెలీదు, వాడు సరిగ్గా ఎడిట్ చేయలేడు. సో అలానే నేను ఒక ఎడిటర్ కూడా ఎడిట్స్ ఇవ్వలే. ఇంకొకడు ఉన్నాడు, వాడి కోడింగ్ తెలుసు, వాడు కంప్యూటర్ సైన్స్, వాడు ఎడిటర్. సో వాడికి ఒక వీడియోకి సేమ్ అదే వీడియోకి నేను 500 ఇస్తాను, ఇంకొకటికి అదే సేమ్ ఎడిట్కి వీడికి 5000 ఇస్తాను నేను, ఎందుకంటే వీడికి కంప్యూటర్ సైన్స్ వచ్చు. సో నువ్వు మార్కెటరా, ఎందుకంటే మార్కెటింగ్లో 24 LP ఎవరికి ఇవ్వరు. అవును, ఫ్రెషర్గా బికాజ్ యూ హ్యావ్ ద యూట్యూబ్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్. కంప్యూటర్ సైన్స్ ఉంది, టార్గెట్ ఆడియన్స్ రిక్వైర్మెంట్ తెలుసు, వాళ్ళని ఎలా ట్రిగర్ పాయింట్స్ అన్నీ తెలుసు, అండ్ కంప్యూటర్ సైన్స్ మొత్తం అంతా కూడా స్కేలర్ కూడా టెక్ బేస్డే. సో వాళ్ళు ఇంటర్వ్యూలో కూడా ఇది అడిగారు, బికాజ్ యూ నో కంప్యూటర్ సైన్స్, యూ నో టెక్నాలజీ, హౌ ఇట్ విల్ బెనిఫిట్ దిస్ రోల్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు. సో అంటే వాళ్ళు అదే చూస్తున్నారు, ఏంటి ఎవడో ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చాడు అనుకో, ఎవడో ఓకే బయట రీల్స్ చేసుకున్నాడు వచ్చాడు అనుకో, వాడికంటే కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ వస్తే వాడు ఎక్కువ వాల్యూ యాడ్ చేస్తాడు అనేది ఫౌండర్స్ కూడా నమ్మేవారు. నా రెజ్యూమే షార్ట్ లిస్ట్ చేసింది కూడా అభిమన్యు కో ఫౌండర్ చెప్పారనమాట, నాకు హెచ్ఆర్ చెప్పారు, నీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ చేసింది అతనే అని చెప్పేసి. అంటే వాళ్ళు, నేను రెజ్యూమేలు ఏం పెట్టా, యూట్యూబ్ అని ఏం చెప్పట్లే, మొత్తం అంతా టెక్కే పెట్టాను, వాళ్ళ టెక్ బేసిస్ మీద చేశారు. ప్లస్ యూట్యూబ్ ఈజ్ దిస్ యాడ్ ఆన్, రైట్? సో నేనేమనుకుంటా అంటే ఎనీ వన్ హూ ఈస్ గోయింగ్ త్రూ హిస్ కాలేజ్ షుడ్ లెర్న్ కోడింగ్ నేర్చుకోవాలి. కాకపోతే కోడింగే 4 years నేర్చుకోకూడదు. 1 yearలో హీ షుడ్ లెర్న్ వాట్ ఈస్ వెబ్ డెవలప్మెంట్. ప్రతి ఒక్కరు అనుకుంటారు డేటా సైన్స్ చేస్తున్నా కదా వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోని అని చెప్పి. వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటే కదా నువ్వు ఆ డేటా ఎలా డేటాబేస్లోకి వెళ్తుందో నేర్చుకుంటావు, ఆ డేటాబేస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, డేటాబేస్ని ఎలా అనాలిసిస్ చేయాలి, డేటాబేస్ని ఎలా డేటా అల్గరిథమ్స్ రాయాలి, మోడల్స్ రాయాలి, అవన్నీ నేర్చుకుంటావు. సో ఫస్ట్ ఒక ఫ్రంట్ ఎండ్ పేజ్ ఎలా వర్క్ అవుతుంది, అది ఎక్కువ కష్టం కాదు. ఒకప్పుడైతే HTML CSS నేర్చుకోవాలంటే 1-2-3 months పట్టేదేమో. ఇప్పుడు ChatGPT రావడం ఒక రోజులో నువ్వు నేర్చేసుకోవచ్చు. ఏముంది, ట్యాగ్సే కదా. సో నాకు గుర్తున్న ట్యాగ్ మార్క్యూ వెళ్తా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవాలి. బికాస్ ఆఫ్ ChatGPT యూ కెన్ లెర్న్ ఇన్ 1 year. మిగిలిన ఏదైతే టైం ఉందో అండర్స్టాండ్, బిజినెస్ని అర్థం చేసుకోవడంలో, మార్కెటింగ్ని అర్థం చేసుకోవడంలో, లైక్ వాట్ ఆర్ అదర్ థింగ్స్, ఎలా నువ్వు రాసే కోడ్ ఎలా వాళ్ళకి బిజినెస్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంటర్న్షిప్ తెచ్చేసుకోండి. దానికి నేను ఏదో పెద్ద ఇవి చెప్పను, డైరెక్ట్ ఇంటర్న్షిప్ తెచ్చేసుకో. ఏదో ఒక చిన్న స్టార్టప్లో ఇంటర్న్షిప్ తెచ్చేసుకుంటే చాలు, అక్కడ నీకు అన్నీ వచ్చేస్తాయి. ఇంటర్న్షిప్ తెచ్చుకుంటే చాలు, వెరీ గుడ్ పాయింట్. కానీ ఇంటర్న్షిప్ ఎలా తెచ్చుకోవాలి? కరెక్ట్. ఇక్కడ ఏంటంటే బేసిక్గా నేను ఎలానో మొత్తం 4 years నుంచి చేస్తున్నా కాబట్టి అసలు ఒక ఇంటర్న్షిప్లో బేసిక్ ఏం చూస్తారు అనేది నాకు అర్థమైంది అనమాట. ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూస్ తీసుకున్నాను నా ఇంటర్న్షిప్ అప్పుడే, ఎందుకంటే 4 కదా. సో వాళ్ళు ఫైనల్ రౌండ్ తీసుకుంటే ఫౌండర్స్, నేను ఇనీషియల్ 2 rounds తీసుకునేవాడిని. సో అక్కడ చాలా ఇంటర్వ్యూస్లో ఎంతమంది ఇంజనీర్స్కి కనీసం ఫర్ లూప్ రాయడం రాదు. ఇంజనీర్ 4th year స్టూడెంట్స్కి
నా ఫ్రెండ్స్కే చాలామందికి రాదు. ఫర్ లూప్ రాయడం, డెసిషన్ మేకింగ్ అంటే రాదు, ఫంక్షన్స్ అంటే రాదు, రికర్షన్ అంటే తెలీదు, ఫ్యాక్టరియల్ క్వశ్చన్ తెలీదు, ప్రైమ్ నెంబర్స్ తెలీదు. ఇవన్నీ తెలియకుండా కూర్చున్నారు. వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసాను, ఏంటి లాభం, ఏం లేదు. సో నేను సింపుల్గా ఏం బిలీవ్ చేస్తా అంటే, నువ్వు ఏదో తోపవాల్సిన అవసరం లేదు, బేసిక్స్ ఫస్ట్ క్లియర్ చేసుకో. సో దీనికోసం నేను ఒక రోడ్ మ్యాప్ పెట్టాను అనమాట, ఒక ఇంటర్న్షిప్ తెచ్చుకోవడానికి. ఫస్ట్ 1 month నువ్వు పైథాన్ నేర్చుకో. ఎందుకంటే సి అంటారు, జావా అంటారు, అన్నీ వదిలే, పైథాన్ నేర్చుకో ఫస్ట్ 1 month. 1 month తర్వాత, లేదా 1 month పైథాన్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి పైథాన్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయి. సైడ్ బై సైడ్ HTML CSS నేర్చుకొని వెబ్సైట్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయి. ఇది సెకండ్ మంత్లో HTML CSS అయిపోద్ది, పైథాన్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. థర్డ్ మంత్ వస్తేప్పటికి ఇప్పుడు ఏంటంటే ఈ ఏదైతే HTML CSS చేసావో జావా స్క్రిప్ట్ యూస్ చేసి, నీకు రాకపోతే పర్లేదు, జావా స్క్రిప్ట్లో ఏముంటాయి అసలు, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది ఉంటుంది. అసలు HTML ఏదైతే ఉందో దాన్ని డామ్లా ఎలా మ్యానిపులేట్ చేస్తామో, డామ్ మ్యానిపులేషన్, ఇవన్నీ నేర్చుకొని బేసిక్గా ChatGPT అడిగితే అదే చేస్తుంది. పైథాన్ నువ్వు నేర్చుకున్నావు, దాంతో ఫాస్ట్ API, బేసిక్గా బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్. ఫాస్ట్ APIలో కూడా నువ్వేం రాయాల్సిన అవసరం లేదు, ఒక 2 lines APIని ఇంపోర్ట్ చేస్తే చాలు, అదే బ్యాక్ ఎండ్ కోడ్ అయిపోద్ది. సో ఆ పైథాన్ యూస్ చేసి ఒక బ్యాక్ ఎండ్లో చిన్న లాజిక్, ఆ లాజిక్లు ఏంటి, దాన్ని ప్లస్ జావా స్క్రిప్ట్లో ఫెచ్ అంటే ఫ్రంట్ ఎండ్, HTMLతో ఒక వెబ్సైట్ చేసావు, సబ్మిట్ బటన్ నొక్కావు, ఆ సబ్మిట్ నొక్కితే అక్కడికి బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి ఒక కోడ్ రన్ అవుతుంది. అంటే ఇదేంటంటే ఫ్రంట్ ఎండ్ని బ్యాక్ ఎండ్ని కనెక్ట్ చేస్తున్నాం. ఇది నేర్చుకోవాలి, థర్డ్ స్టెప్. ఇది 3rd 4th month నేర్చుకోపర్లే, ఇది 2 months పట్టిద్ది, బికాస్ యూ ఆర్ ఆల్సో సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏం చేసావంటే, ఒక సైడ్ ప్రోగ్రామింగ్ జర్నీ వెళ్తుంది పైథాన్, ఒక సైడ్ వెబ్ డెవలప్మెంట్ వెళ్తుంది. నవ్ యూ లర్న్ DSA ఇన్ ప్రోగ్రామింగ్. DSA సైడ్ బై సైడ్, DSA చేస్తూ నువ్వేం చేస్తావు, DSA ఎందుకంటే అడుగుతారు నేను అడిగేవాడిని, స్టాక్స్ అంటే ఏంటి, క్యూస్ అంటే ఏంటి, ట్రీస్ అంటే ఏంటి, లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, నువ్వేవో చేయాల్సిన అవసరం లేదు, డెఫినేషన్ జస్ట్ బేసిక్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, స్టాక్ ఇంప్లిమెంటింగ్ క్యూ ఇంప్లిమెంటింగ్ స్టాక్స్, లింక్డ్ లిస్ట్లో రివర్సల్ లింక్డ్ లిస్ట్, ఇంకా దీని తర్వాత ట్రీస్లో ఎలా రికర్షన్ అవుతుంది, రికర్షన్ తర్వాత గ్రాఫ్స్ ఏంటి, ఇవి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే దే వాంట్ టు టెస్ట్ ఎలా ఇవి కూడా చేస్తున్నావా లేదా అని చెప్పి. అదొక చిన్న రౌండ్ ఉంటుంది అంతే. సో దానికోసమైనా కూడా నేర్చుకోవాలి. ప్లస్ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ లాజికల్ థింకింగ్, టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అర్థమవుతాయి. సో నేను ఏదైతే అన్నానో బేసిక్గా యూట్యూబ్ నేర్చుకోవడం వల్ల నాకు అర్థమైంది, మార్కెట్ రీసెర్చ్ అది ఇది అర్థమైంది అని చెప్పి. అండ్ నేను ఏదైనా ఒక వీడియో చేయాల్సి వస్తే డైరెక్ట్గా వెళ్ళి వీడియో చేశాను, బయట ఏమైనా ఉన్నాయా, ఏది బాగా వర్క్ అయింది అనాలిసిస్ చేసి చేస్తాను. సేమ్ స్కిల్స్ నీకు DSA చేసినా వస్తాయి. ఒక ప్రాబ్లం వచ్చింది, అండ్ క్వీన్స్ ఏదో వచ్చింది, సో నువ్వు డైరెక్ట్గా సాల్వ్ చేయడం మొదలు పెట్టావు అనుకో, ప్రైమ్ నెంబర్స్ క్వశ్చన్ వచ్చిందనుకో డైరెక్ట్ మొదలు పెట్టేస్తాం. అదే DSA క్వశ్చన్ వచ్చిందనుకో, ఆగు అసలు నేను నీకు స్టాక్స్ వాడాలా, అరే వాడాలా, స్ట్రింగ్ వాడాలా, క్యూస్ వాడాలా, ఆలోచిస్తాం. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ లాజిక్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కదా లిస్ట్ తీసి చదివేస్తారు, అలా కాదు. ఒక క్వశ్చన్ ఇస్తే అక్కడ నువ్వు ఓకే షార్టెస్ట్ పాత్ ఫైండ్ చేయాలి. సో ఓకే ఇక్కడ గ్రాఫ్స్ వాడచ్చు, ఎందుకు గ్రాఫ్స్ వాడుతున్నాం అనేది నీకు అంత అండర్స్టాండింగ్ వస్తుంది. సో నేను అక్కడ యూట్యూబ్లో నేర్చుకున్నదే ఇక్కడ DSA చేసినా నేర్చుకుంటావు. నువ్వు యూట్యూబే చేయాలన్న అవసరం లేదు, DSA చేసినా కూడా ఇవి నేర్చుకుంటావు ప్రాబ్లమ్. సో ఇక్కడ వరకు వచ్చాం కదా, 4th 5th month ఒకసారి DSA నేర్చుకుంటావు. దట్ ఈస్ కంపల్సరీ చెప్తాను నేను, ఎందుకంటే అది నీకు ఇంటర్వ్యూస్లో హెల్ప్ కొంచెం అవుద్ది, జాబ్లో హెల్ప్ అవ్వదు, బట్ ఈవెన్చువల్గా ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ లైఫ్. అంటే ఈ స్కిల్స్కి, ఈ లాజికల్ థింకింగ్. ఇంకొక సైడ్ వస్తేప్పటికి ఏం చేస్తావంటే DSAతో పాటు డేటాబేస్ నేర్చుకో. డేటాబేస్ నేను మిస్ అయిపోయాను, కాలేజ్లో నేర్చుకోలేదు, నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. డేటాబేస్ నేర్చుకొని అసలు ఇప్పుడు నువ్వు ఏదైతే ప్రాజెక్ట్ చేసావు బేసిక్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ కలిపి సింపుల్ ఒక యూట్యూబ్ వీడియో లింక్ ఇస్తే దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. పైథాన్లో ఉంటుంది కదా లైబ్రరీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక వీడియో, అది నువ్వు ఇక్కడ బ్యాక్ ఎండ్లో కోడ్ ఇవ్వకుండా ఫ్రంట్ ఎండ్ నుంచి ఇచ్చావు లింక్ అక్కడ సబ్మిట్ చేసి బ్యాక్ ఎండ్ కోడ్కి ఇచ్చావు, అది పాస్ చేసేస్తుంది బ్యాక్ ఎండ్కి. పైథాన్ కోడే బ్యాక్ ఎండ్ అంటే. ఇది అయిపోయింది కదా, ఇక్కడ నీకు ఆ బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చినా కూడా అది లేని వాళ్ళు 99% ఇంజనీర్స్కి ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు. నేను చెప్పిన 5 months అంతెందుకు, నాకే 3rd year వరకు లేదు. సో నేను ఎంత కష్టపడ్డా నాకే లేదంటే 4 months చాలు. సో ఇప్పుడు ఏవైతే చెప్పానో నేను అవి నేర్చుకోవడానికి 4 months చాలు. కానీ నాకు HTML CSSకి 1 year పట్టింది. అప్పట్లో ChatGPT లేదు,
ఎవరు ట్రై చేసేవాడిని, ఒక సైడ్ వీడియో ఎడిటింగ్ అవి చేసేవాడిలే. అందుకు కొంచెం 1 year పట్టేసింది. దాని తర్వాత ఈ జాంగో అని అదని ఇదని టైం వేస్ట్ చేసుకొని ఫ్రేమ్వర్క్కి వెళ్ళిపోదాం, రియాక్ట్ నేర్చేసుకుందాం, యాంగులర్ నేర్చేసుకుందాం అని చెప్పి అదో 1 year టైం వేస్ట్ అయింది. దాని తర్వాత 3rd year అయ్యేటప్పటికి నాకు ఇవి అర్థమయ్యాయి అనమాట. సో అన్నీ నేను టైం వేస్ట్ చేసా కదా, అవన్నీ చేసిన తర్వాత ఈ అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలి. 4 months నేను ఇప్పుడు చెప్పింది చేస్తే నీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కలిపితే అర్థమైద్ది, ఏపీఐఎస్ అర్థమవుతాయి. డేటాబేస్ పెట్టామనుకో ఇక్కడ కొంచెం టైం పడుతుంది. డేటాబేస్ చేసి ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి. ఈ-కామర్స్ ప్రాజెక్ట్ అనుకో, ఈ-కామర్స్ ప్రాజెక్ట్లో యూజర్ లాగిన్ ఎలా పెడుతున్నావు, ప్రోడక్ట్స్ ఎలా యాడ్ చేస్తున్నావు, ప్రోడక్ట్స్ని కార్ట్లోకి ఎలా యాడ్ చేస్తున్నావు, కార్ట్ డేటాబేస్ దానికంటూ ఒక టేబుల్, ఆ టేబుల్ని ఇంకో టేబుల్తో ఎలా లింక్ చేస్తున్నావు, యూజర్ ఐడితో లాగిన్ చేస్తున్నప్పుడు ఎలా లింక్ చేస్తున్నావు, అన్నీ అండర్స్టాండింగ్ వస్తాయి. సో ఒక నెక్స్ట్ 6 months, ఫస్ట్ 6 months ఇవి చేసావు, బేసిక్ బిగినర్కి అంటున్నాను నేను. నెక్స్ట్ 6 months నువ్వు ఇవి చేసుకోవచ్చు. ఈ డేటాబేస్ అండర్స్టాండింగ్ ఈ అడ్వాన్స్ ప్రాజెక్ట్ కాబట్టి కొంచెం టైం పట్టిద్ది. డిఎస్ఏ కూడా చేస్తున్నావు కాబట్టి టైం పట్టిద్ది ఒక బిగినర్కి. సో ఇది చేస్తే ఈ ప్రాజెక్ట్ పట్టుకొని నువ్వు ఇప్పుడు ఇది చేస్తూ నువ్వు నెట్వర్కింగ్ కూడా చేసుకుంటుంటే, నువ్వు చేస్తుంది పబ్లిక్ చూపించుకుంటే అప్పుడు నీకు హెల్ప్ అయింది. లింక్డ్ఇన్లో నేను ఇచ్చేస్తున్నా అని చెప్పి అంతెందుకు నన్నే 10 పోస్టులు ట్యాగ్ చేస్తే నేను ఏదో పోస్ట్ చూస్తాను అంతే కదా. సో అలా చేస్తే నా కంట్లో వాళ్ళు పడతారు, వేరే వాళ్ళ కంట్లో పడతారు. సో అలా నెట్వర్కింగ్ కూడా పెంచుకుంటుంటే మీన్ వెల్ దిస్ ఇంజనీర్స్ కాబట్టి అంత చేయొచ్చు ఇది. అప్పుడు దెన్ యూ షుడ్ ట్రై ఫర్ ఇంటర్న్షిప్స్. అప్పుడు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇది వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కాదు కానీ రోడ్ మ్యాప్ వాళ్ళకి వేరే ఉంటుంది. కాలేజ్లో ఉన్నవాడికి ఇది పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ ఒక ఇంటర్న్షిప్ తెచ్చుకోవాలంటే. ఐ వాంట్ టు యాడ్ ఆన్ హియర్, ఈ రోడ్ మ్యాప్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కాదన్నారు కదా. ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా నాకు తెలిసిన కొంతమంది, అందరు కాదు కానీ, దే ఆర్ నాట్ ఏబుల్ టు రైట్ ఈవెన్ స్మాల్ లైన్స్ ఆఫ్ కోడ్, ఫర్ లూప్ తెలియదు, ఇటరేషన్స్ తెలియదు, దే డోంట్ నో షిట్, కానీ దే ఆర్ ఏబుల్ టు సర్వైవ్ లాంగ్ టైమ్స్ కదా. కానీ వాళ్ళకి ఏం చెప్తానంటే నేను స్పెండ్ టైమ్ ఆన్ వాట్ ఎవర్ యువర్ లెర్నింగ్. అండ్ ఫ్రెషర్స్కి ఏంటంటే యాప్టిట్యూడ్ అండ్ యాటిట్యూడ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాప్టిట్యూడ్ ఈజ్ ఎ మస్ట్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ జాబ్. మీకంటే వర్కౌట్ అయింది కానీ లాట్ ఆఫ్ పీపుల్కి అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్టిట్యూడ్ నేర్చుకోవడం వల్ల ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది. మీరు ఏదైతే అన్నారో డిఎస్ఏ వల్ల ఐ లెర్న్ లాజికల్ థింకింగ్ ఏంటి, హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అని. అండ్ వీ కెన్ లెర్న్ దట్ విత్ ద సిఆర్టీ క్లాసెస్ని ప్రాపర్గా చూసామనుకోండి, మనకు పెద్ద పెద్ద ఫార్ములాలు కూడా రావాల్సిన పని లేదు. బేసిక్ అండర్స్టాండింగ్ అసలు ఏంటి క్వశ్చన్ అని ఆలోచించగలిగితే విల్ బి ఏబుల్ టు సాల్వ్ దట్ పర్టికులర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా. నేను నా యాప్టిట్యూడ్ ట్రై చేసినప్పుడు అయితే నాకు 58% ఇంజనీరింగ్లో, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. నేను 3-4 యాప్టిట్యూడ్ టెస్ట్లో అలా క్లియర్ చేసేవాడిని. అండ్ నా ఫ్రెండ్స్ కూడా టెక్ టైంలో క్లియర్ చేశాను. అండ్ కొంతమంది ప్లేస్ అయ్యారులేండి అందులో. సో యాప్టిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ద యాటిట్యూడ్. మీరు ఏదైతే చెప్పారో మళ్ళీ ఏంటంటే పైథాన్ నేర్చుకున్నాను, డిఎస్ఏ నేర్చుకున్నాను, వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్నాను, HTML CSS. ఇంత యాటిట్యూడ్ ఏంటంటే నువ్వు ఎందులోగానే వెళ్ళొచ్చు. కంపెనీ ఒక ఆర్గనైజేషన్లోకి వెళ్ళిన తర్వాత దే కుడ్ టేక్ యూ ఎనీవేర్. నీకు ఇదే ఇవ్వాలని లేదు, టెస్టింగ్ రోల్లో కూడా ఇవ్వచ్చు. సో ద యాటిట్యూడ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక కంపెనీ జాయిన్ అయిన తర్వాత. అండ్ ఫ్రమ్ దేర్ ఆన్ యూ కుడ్ ట్రై ఫర్ అదర్ థింగ్స్. అంటే వేరే డొమైన్కి స్విచ్ అవ్వడానికి కానీ వీ కుడ్ ట్రై ఆల్ దీస్ థింగ్స్. సో ఇది ఓన్లీ 1 source ఆఫ్ ఇన్కమ్. కానీ మనం ఇప్పటివరకు ఏం మాట్లాడుతున్నాం అంటే 2 sources కాదు, 3 sources కాదు, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ హౌ దట్ విల్ బీ హెల్పింగ్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ దేర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీరేమంటారు దీనికి? సో ఫస్ట్ ఇందాక దానికి ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు అనుకుంటారు అని రోడ్ మ్యాప్లో రియాక్ట్ చేసేది, యాంగులర్ ఏది, నోడ్ ఏది అని చెప్పేసి, డేటా సైన్స్ ఏది, మషిన్ లెర్నింగ్ ఏది, నేను ఏఐడిఎస్ అది ఇది అని చెప్పేసి అంటారు. ఫస్ట్ ఇవి నేర్చుకోండి కదా. అసలు ఇది నేర్చుకోకుండా నాకు అవన్నీ కావాలంటే ఎలా? నేను చేశాను కదా, మిస్టేక్స్ చేశాను నేను. ఇవన్నీ అవి కాదు మెయిన్. అవి నువ్వు ఒక నెలలో నేర్చేసుకోవచ్చు. నువ్వు ఫ్లటర్ నీకు HTML CSS ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ కనెక్షన్ వచ్చా, రియాక్ట్ చాట్ జీపీటీ పట్టుకో, నేర్చుకుంటే 1 month చాలు గట్టిగా. నీకు లాజిక్ వచ్చింది అక్కడ. సో నేను అదే చెప్తా, 1 year అయిపోయింది కదా. ఇంటర్న్షిప్కి వెళ్తే ఆ ఇంటర్న్షిప్కి ఏం కావాలి, నువ్వు అప్లై చేస్తున్న ఇంటర్న్షిప్కి నీకు ఇప్పుడు అర్థమైపోద్ది. ఫ్రంట్ ఎండ్లో బాగా గ్రిప్ ఉందా నీకు,
అన్నిట్లో ఉండాలి ప్రస్తుతం అయితే, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ మూడిట్లో ఉండాలి. ఏదో ఒక దానిలో స్పెసిఫిక్గా నేను చేసినట్టు పైథాన్ బ్యాక్ ఎండే చేయమంటాను నేను, ఫ్రంట్ ఎండ్ కూడా వద్దు, ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు ఎవడో అంత వాల్యూ చేయడు. సో బ్యాక్ ఎండ్ పట్టుకో, నీకు ఇవి కూడా వచ్చు. సో బ్యాక్ ఎండ్లో ఒక సంథింగ్ ఫాస్ట్ అయిపోయి జాంగో పట్టేసుకో లేదా నోడ్ పట్టేసుకో, అది చేసి ఆ నోడ్లో ఇంటర్న్షిప్స్ ఎత్తుకో. సో ఇవన్నీ నేర్చుకున్నాను నేను. అసలు ఇంటర్న్షిప్ ఎక్కడ ఎత్తుకోవాలి? ఇందాక ఒకటి అన్నారు రన్ స్టాప్ అని, లింక్డ్ఇన్ నుంచి నౌకరీ నుంచి ట్రై చేసి అన్నారు కానీ యూఆర్ నాట్ ఏబుల్ టు గెట్ దీస్ థింగ్స్. కరెక్ట్. ఈవెన్ యూ హ్యావ్ నెట్వర్కింగ్ నుంచి ఏదో కొద్దిగా యాడెడ్ అడ్వాంటేజ్ వల్ల గాట్ ఎ జాబ్. కానీ ఇప్పుడున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇఫ్ దే వాంట్ టు ట్రై ద ఇంటర్న్షిప్ ఫస్ట్, వాట్ ఆల్ దే షుడ్ బి డూయింగ్? సో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అయిపోయింది కదా, అన్ని స్కిల్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్చేసుకున్న తర్వాత ఫస్ట్ వస్తేప్పటికి ఒక స్పెసిఫిక్ థింగ్, ఇప్పుడు ఎలాగైతే నేను అంటున్నానో అయితే బ్యాక్ ఎండే, ఇంక స్పెసిఫిక్ థింగ్ ఏమన్నా బ్యాక్ ఎండ్ పట్టుకో. బ్యాక్ ఎండ్లో ఏదో ఒక లాంగ్వేజ్ ఏదైనా పర్లేదు, జాంగో అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, బికాస్ సో మెనీ స్టార్ట్అప్ స్టార్ట్ విత్ పైథాన్ ఆల్సో. దేంతో అయినా కూడా స్టార్ట్ అయితే పైథాన్తోనే మోస్ట్లీ స్టార్ట్ అయితే. సో పైథాన్ జాంగో పట్టేసుకో, బయట డిమాండ్ లేదన్నా కూడా పర్లేదు, చాలా మంది ఉన్నారు జాంగో మీద, చాలా స్టార్ట్అప్స్ నడిచారు. సో పైథాన్ జాంగో పట్టేసుకో, సింపుల్. చాట్ జీపీటీ కూడా ఈజీగా చెప్పేస్తుంది పైథాన్ అయితే. సో పైథాన్ పట్టేసుకొని జాంగోలో ఇప్పుడు నువ్వు అప్లై చేయి, స్టార్ట్ ఎక్కడ అన్స్టాప్ వీటిల్లో అదే రోల్కి ఒక 8,000 10,000 ఒకటి అన్స్టాప్ నేను చేశాను. ఇంకొకటి లింక్డ్ఇన్ అంటే నేను ట్రై చేశాను కానీ ఎప్పుడు అంత ఇది రాలేదు, బట్ లింక్డ్ఇన్ కూడా ట్రై చేశాను. ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్కి వర్క్ అవుద్ది అనుకుంటాను లింక్డ్ఇన్. అయితే అన్స్టాప్ ఒకటి నేను చేశాను కాబట్టి, దీని తర్వాత ఇంకా చాలా ఉంటాయి, నౌకరీ అనేసి, ఇంటర్న్షాలా అని చెప్పేసి ఇవన్నిట్లో అప్లై చేశాను. కాకపోతే నాకు ఎప్పుడు ఎక్కడి నుంచి కాల్స్ రాలే. అన్స్టాప్ నుంచి కూడా ఏదో డైరెక్ట్ నెంబర్ వెళ్ళింది కాబట్టి ఫోన్ చేశారు అతనే. సో మల్టిపుల్ ట్రై చేస్తూ ఉంటే ఇంక చెప్పలేం, ఎక్కడి నుంచైనా రావచ్చు. దేని నుంచైనా ట్రై చేయండి, ట్రై చేయడం 24 గంటలు వెతుకులాట్లోనే ఉండాలి. బట్ మోస్ట్ వర్కింగ్ ఏంటంటే, ఇంకొకటి నేను చూసింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ జాంగో ఉంది, నేను సజెస్ట్ చేస్తాను ఇది ఇంటర్న్షిప్ రావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ స్వరూప్ అని ఉన్నాడు, నేను ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ చేసా అన్న, లేదా అన్స్టాప్కి వెళ్ళు, జాంగో అని సెర్చ్ చేయి, కంపెనీ లిస్ట్ వస్తుంది 4,000 8,000 ఇలాగే. ఆ కంపెనీని వెళ్ళి లింక్డ్ఇన్లో సెర్చ్ చేయి, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వస్తారు, పాస్ట్ వర్క్ ఎక్స్ ఎంప్లాయీస్ కూడా వస్తారు, ఇంటర్న్స్ ఉన్నా కూడా వచ్చేస్తారు. సో నాది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన కంపెనీని వెళ్ళి గూగుల్లో ఎత్తితే, లింక్డ్ఇన్లో ఎతికితే అక్కడ నేను వస్తాను ఎక్స్ లాగా. సో వెళ్ళి వాళ్ళకి మెసేజ్ చేయి, ఓకే, ఎందుకంటే చిన్న స్టార్ట్అప్ కాబట్టి ఎవరైనా మెసేజ్ చేసి రిప్లై చేస్తారు, ఫౌండర్ అయినా కూడా రిప్లై చేస్తారు. సో ఫౌండర్కి మెసేజ్ పెట్టు, ప్లస్ అలానే ఎవరైతే ఆల్రెడీ పాస్వర్డ్ అయిపోయాడో లేదా అక్కడ నుంచి ఎక్స్ అయిపోయాడో వాళ్ళకి మెసేజ్ చేసే చెప్పే, భయ్యా నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, ప్లీజ్ ఏదైనా చెప్పు, ఎలా తెచ్చుకోవాలని చెప్పి తన్నే అడగాలి, ఏం నేర్చుకుంటే ఎలా ఇంటర్వ్యూ అటెండ్ అయితే బాగుంటుంది అని చెప్పి. సో హీ విల్ బి ద బెస్ట్ పర్సన్ టు గైడ్, ఎందుకంటే వాడు ఆల్రెడీ టెక్ చూసాడు, అంతా చూసాడు కాబట్టి, ఒరే నువ్వు దీంతో వెళ్ళు నీకు వచ్చేస్తుంది అని చెప్పి చెప్తాడు. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే ఎవర్. వర్కింగ్ లేదన్నా పర్లేదు, కంపెనీ లిస్ట్ చూడు, స్టార్టప్ లింక్డ్ఇన్లో ఎత్తుకు, వాళ్ళ ఎంప్లాయీస్ని ఎత్తుకు చాలు. లేదా లింక్డ్ఇన్లోకి వెళ్ళి ఎవరైతే థ్యాంక్స్ గ్రేట్ వర్కింగ్ హియర్ అని చెప్పేసి పోస్టులు రాస్తారు కదా ఇంటర్న్షిప్, వాళ్ళకి వెళ్ళి మెసేజ్ పెట్టే, నీ కంపెనీ నువ్వు ఎలానో వర్క్ చేసావు కదా, నాకు దొరుకుతుందా అని చెప్పేసి. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే విచ్ ఐ థింక్. సైడ్ బై సైడ్ నువ్వు అప్లై చేసుకొని ట్రై చేయి. అప్లై చేయడం అంత పెద్ద కష్టం కాదు, ఒకసారి ఫామ్ ఫిల్ చేస్తే అన్స్టాప్లో ఒకేసారి పెట్టేయచ్చు, అప్లై చేసేయచ్చు. సో ఇదైంది. ఇక్కడ ఏంటంటే అదే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక స్పెసిఫిక్ పైథాన్ జాంగో మీద వెళ్ళావు, అక్కడ నువ్వు అన్నీ నేర్చేసుకుంటావు. క్లౌడ్ వచ్చేస్తుంది నీకు ఫ్రంట్ ఎండ్ వచ్చేస్తుంది, డేటాబేస్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది, మిగిలినవన్నీ ఫుల్ స్టాక్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ప్లస్ నీ డేటా సైన్స్ నేర్చుకోవాలన్నా కూడా ఆ తర్వాత స్టెప్ ఇది, డేటాబేస్ అర్థం చేసుకుని డేటా సైన్స్ డేటా అనాలిసిస్ తర్వాత వస్తాయి. ఇది ఒక ఫ్రెషర్ కోసం అంటున్నాను, వాడు ఫుల్ స్టాక్ పెద్ద మేనేజర్ లెవెల్కి వెళ్ళాలంటే, ఒక డేటా అనాలిసిస్గా స్టార్ట్ చేసి వెళ్ళాలంటే కష్టం, ఎలా వెళ్తాడు చెప్పలే. ఫుల్ స్టాక్గా స్టార్ట్ చేసి డేటా సైన్స్ నేర్చుకుంటే అదొక యాడెడ్ బెనిఫిట్ అనమాట. వాడు ఒక మొత్తం అన్నీ వచ్చి కాబట్టి ఒక మంచి లెవెల్కి వెళ్తాడు వాడు. ఇది అయిపోయింది కదా. సో అప్పుడు నువ్వు నేర్చుకోవాలి డేటా సైన్స్. ఫస్ట్ నుంచి కూర్చొని డేటా సైన్స్ చేస్తావు అంటే కాలేజ్లో బేసిక్ నీకు కష్టం. ఫుల్ స్టాక్ బ్యాక్ ఎండ్ ఇస్ ద ఓన్లీ వే యూ కెన్ గెట్ ఇన్ టు ఎ కంపెనీ. బ్యాక్ ఎండ్ వాళ్ళే దొరకరు, బ్యాక్ ఎండ్ వాళ్ళు కష్టం. సో బ్యాక్ ఎండ్లోనే ట్రై చేయి. అసలు ఫ్రెషర్గా ఫుల్ స్టాక్ బ్యాక్ ఎండ్
తెలీదు తీసుకుంటారు, నీకు బ్యాక్ ఎండ్ ఎంత తెలుసు ఇదంతా చెప్తున్నావు. ఇది ఇస్ ద ఓన్లీ వే టు గెట్ అన్ ఇంటర్న్షిప్. అయితే ఆన్ క్యాంపస్ లేదా ఇది నీకు డేటా సైంటిస్ట్ గా రాదు, డేటా అనలిస్ట్ రాదు, క్లౌడ్ రాదు, డెవాప్స్ రాదు, సైబర్ సెక్యూరిటీ రాదు, ఇవేమి ఇవ్వరు, ఏమి రావు. మార్కెటింగ్ లో కావాలంటే ఇస్తారు, మార్కెటింగ్ లో ఇంటర్న్స్ కావాలంటే వెళ్ళిస్తారు, 20,000 ఇస్తారు నెలకి, వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. మార్కెటింగ్ ఓకే, మార్కెటింగ్ చేయాలి, అది తర్వాత నేర్చుకోవాలి. బట్ బిఫోర్ దట్ వాట్ ఈస్ ఫుల్ స్టాక్, హౌ ప్రొడక్ట్ ఈస్ బీయింగ్ బిల్ట్ అనేది నువ్వు నేర్చుకోవాలి. అట్లీస్ట్ ఇవన్నీ మనకి కాలేజ్ లెవెల్లోనే తెలుసుంటే ఇట్ విల్ బి వెరీ యాడెడ్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఇందాక మనం యాటిట్యూడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఒక ఫ్రెషర్ని హైర్ చేసుకున్నప్పుడు కంపెనీ చూడవు అనమాట, నాకు ఇతన్ని డెవాప్స్కే తీసుకుంటున్నాను, నేను ఇతన్ని ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోసమే తీసుకుంటున్నాను. దే విల్ బి గివింగ్ మల్టిపుల్ ట్రైనింగ్స్. మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత చాలా ట్రైనింగ్స్ ఉంటాయి, అండ్ ఆ ట్రైనింగ్స్ పైన బేస్ అయ్యి తర్వాత కూడా మీ లక్ ఫ్యాక్టర్ చేస్తుంది మీరు ఒక మంచి దాంట్లోకి వెళ్ళాలా లేదా అని. ఒక మంచిదంటే యూజువల్గా డెవలప్మెంట్ అంటారు, డెవాప్స్ అంటారు, లేదు అంటే సపోర్ట్ రోల్స్ కూడా వస్తాయి. కానీ ఎందులోకి వెళ్ళినా కానీ ఇట్ విల్ బి దట్ బెనిఫిషియల్. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ QA ఇంజనీర్స్ హూ హ్యావ్ మూవ్డ్ అప్ ద ల్యాడర్ వెరీ వెరీ క్విక్లీ దాన్ ద డెవలపర్స్. అప్లికేషన్ టెస్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా త్వరగా పెరిగిపోయారు, ₹1,00,00,000 జీతాలు కూడా తీసుకుంటున్నారు ప్రోగ్రామ్ మేనేజర్లుగా మారిపోయి. దట్స్ అన్ ఒక చిన్న లాస్ట్ పాడ్కాస్ట్ అంతనే చేశాను. సరే లెట్స్ సే నేను జాబ్ తెచ్చేసుకున్నాను, లేదా ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ రాలేదు నాకు, ఇంజనీరింగ్ అయిపోయింది, ఇంటర్న్షిప్గా ట్రై చేశాను, మీరే బోల్డ్ ట్రై చేస్తే రాలేదు, అండ్ నార్మల్ వాళ్ళకి వస్తుందని ఇట్ విల్ బి డిఫికల్ట్, కష్టం అని అనుకుంటున్నాను. 90% 80% పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ జాబ్లెస్. వీళ్ళు ఏం చేయాలి? సో ఇప్పుడు ఇదే ఇంకా ఫిగర్ అవుట్ చేస్తున్నాను అనమాట నేను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ దీనికి ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకంటే వచ్చేసింది లాస్ట్లో, ఇంకొంతమంది కూడా ఇలా ట్రై చేస్తూ కొన్ని వాట్సాప్ గ్రూప్లని ఆ గ్రూప్లని అప్లై చేసుకొని తెచ్చారు. ఇంకొక ఫ్రెండ్ కూడా ఏం చేశాడంటే అలానే వాట్సాప్ గ్రూప్ వీటిలో ట్రై చేసి టెక్ మీద ఇంటర్వ్యూ పడితే ఢిల్లీలో, అక్కడికి వెళ్ళి ఢిల్లీలో ఇంటర్వ్యూ చేసుకొని ఆఫ్ క్యాంపస్ అక్కడ నుంచి తెచ్చుకున్నాడు. అంటే ఇవన్నీ కూడా జరిగాయి, కాలేజ్లో జరిగిపోయి. ఇంకా ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇంకా ట్రైనింగ్స్లో జాయిన్ అయ్యారు కొంతమంది, ఇదని జాయిన్ అయ్యారు హైదరాబాద్ వచ్చి. ఇక్కడే ఎవరికి రాలే, ట్రైనింగ్ అయిపోయింది, రాలే. అదేంటో నాకు అర్థం అవట్లే. వాడు ఇంకా ఎదుగుతున్నాడు డేటా అనలిటిక్స్ అని, ఇదని రెఫరల్స్ ఇప్పి అని. అక్కడ ట్రైనింగ్ చేసాడంటే అఫ్ కోర్స్ అక్కడ రెఫరల్స్ కనెక్షన్స్ ఉంటాయి, ఆ ట్రైనింగ్ సెంటర్కి ఏం ఉండవు. సో నేనేం సజెస్ట్ చేస్తా అంటే, సొంతగా చేయలేవు అయితే ఏదో ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అయిపో, అక్కడికి వెళ్ళి నువ్వు టాప్ 5%. నాకున్న సొల్యూషన్ ఇది. నేను బేసిక్గా నేను మాట్లాడిన పర్సన్స్తో దొరికిన సొల్యూషన్ ఇది. ఏదో ఒక ట్రైనింగ్ సెంటర్ డబ్బులు పెట్టి ఇంకేం చేయలేవు. నువ్వు ఇప్పటివరకు జాబ్ తెచ్చుకోలేదంటే ఇంకా నీ తప్పు అది, లేదా నీ లక్ లేదు, లేదా ఏదో ఒక మిస్టేక్స్, మేబీ ఫైనాన్షియల్, ఫ్యామిలీ ఇబ్బందులు, దేనివల్ల రాలేదు. ఇప్పుడు మరి పెట్టాల్సిందే. అయితే పెట్టు, నేర్చుకో, నేర్చుకొని అక్కడ నువ్వు డబ్బులు పెడుతుంది ఫర్ ప్రోగ్రామ్ కాదు, యాక్చువల్లీ ఫర్ ద ఇండస్ట్రీ కనెక్షన్స్, నెట్వర్క్స్ అవ్వచ్చు. సో పెడుతున్న డబ్బులు ఏదో ఒక మంచి దీంట్లో పెట్టు, ఎక్కడైతే పెద్ద లీడర్స్ ఉన్నారు, నెట్వర్కింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే, అంటే స్కేలర్ చూసుకుంటే, అసలు స్కేలర్ ఎవరికి ఈ ప్రోగ్రామ్ 1 year ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ లేకపోతే వాడి కోర్స్ కూడా అమ్మదు. నాకు కూడా తెలియదు. నేను మా ఫ్రెండ్ అడుగుతుండేవాడు అనమాట, స్కేలర్లో జాయిన్ అవ్వాలని చెప్పి. స్కేలర్లో కోర్స్ తీసుకోవాలంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది వర్కింగ్ ప్రొఫెషనల్స్కి, స్కిల్డ్ ఉన్న వాళ్ళకి నేర్పిస్తుంది అది స్కేలర్. సో స్కేలర్ పక్కన పడే, నీకు ఆప్షన్ కాదు అది. సో అంటే స్కేలర్కి నెట్వర్క్ బాగుంటుంది అనమాట. అలానే మంచిగా నెట్వర్క్ ఉన్న కంపెనీస్ ఏంటి, ఇప్పుడు చిన్న అమీర్పేటలో ఏదో చిన్న ప్రోగ్రామ్స్ అనుకో, వాడికి ఏదో 4-5 తెలుస్తారు, వాడి దగ్గర ఒక 100 మంది ఉంటారు జాబుల కోసం. ఇంకా నువ్వు వెళ్ళి వాడినాడే వస్తుంది. సో మంచి ప్రోగ్రామ్ తీసుకొని, ఆ మంచి ప్రోగ్రామ్ ఏంటంటే మళ్ళీ మనం చెప్పలేం, ఎందుకంటే మళ్ళీ మనల్ని అంటారు నేను ఇది అది అని చెప్పేసి. ఎక్స్ప్లోర్ చేయి, నెట్వర్కింగ్ ఎక్కడ బాగుంది, ఎవరు బాగా లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తున్నారు, నాట్ ఓన్లీ జస్ట్ ట్రైనింగ్ బట్ ఆల్సో అదర్ స్కిల్స్ ఎక్కడ నేర్చుకుంటున్నారు అనేవన్నీ చూసుకొని ఒక మంచి ట్రైనింగ్ దాంట్లో ఉంటే 6 monthsలో నీకు వచ్చేస్తుంది. అంటే నేను చూసా ఆ బూట్ క్యాంప్స్కి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఇండస్ట్రీలోకి వెళ్ళిపోవాలి అంతే. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎలాగోలా తెచ్చేసుకుంటావు, నీ లైఫ్ ఫిగర్ అవుట్ అయిపోద్ది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, నచ్చలేదంటే నువ్వు ఇంకేదో ట్రై చేస్తావు అక్కడ నుంచి. కాకపోతే నీకు ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయి కాబట్టి ఏదైతే నేను చెప్తున్నాను ఇందాక నుంచి, ఇంటర్న్షిప్ తెచ్చేసుకొని సేమ్ ఇక్కడ కూడా ఒక ఇండస్ట్రీలో జాబ్లోకి వెళ్ళిపోతే నీకు అక్కడ ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ వచ్చింది.
ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, ఆ క్లౌడ్, అది ఇది అన్నీ అండర్స్టాండింగ్ వస్తుంది, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ ఆన్ వస్తుంది. సో అక్కడ నుంచి నువ్వు నీ లైఫ్ ఫిగర్ అవుట్ చేసేసుకుంటావు. ఏదైతే అయిపోయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ వచ్చింది, ఒక స్కిల్స్ నేర్చుకున్నాము, సంథింగ్. ఇప్పుడు దీన్ని అలా వదిలేకుండా వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ యూటిలైజ్. నువ్వు నేర్చుకున్నావు, నువ్వు కష్టపడ్డావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడ్డావు, నీ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని పంచు. యూట్యూబ్ ఉంది, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఉంది. జనాలు ఇన్స్టాగ్రామ్లో 100K ఫాలోవర్స్ ఉంటే 1 lakh మినిమం ఛార్జ్ చేస్తున్నారు ఒక రీల్కి 1 lakh. అండ్ యూట్యూబ్ కూడా సేమ్ 100K సబ్స్క్రైబర్స్ ఉంటే లేదా ఒక 150K లేదా యావరేజ్ వ్యూస్ ఒక 30,000-40,000 వ్యూస్ క్రాస్ అవుతుందో అండ్ ఒక 150K సబ్స్క్రైబర్స్ ఉంటే ఈజీగా 1 lakh ప్లస్ ఛార్జ్ చేసుకోవచ్చు ఒక ఫుల్ డెడికేటెడ్ వీడియోకి. సీరియస్లీ అందిస్తారా? సీరియస్గా. అంటే నేను స్కేలర్ మార్కెటింగ్కి వెళ్ళాను కాబట్టి నాకు అక్కడ చూసాను అనమాట. మొత్తం అంతా ఒక ఎక్సెల్ షీట్ ఉంటుంది, ఇప్పుడు ఎవడు ఎంత తీసుకుంటున్నాడు అని చెప్పేసి అందరివి రీసెర్చ్ చేసా. మన తెలుగు వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు, హిందీ వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు అని చెప్పేసి. అంతెందుకు ఒక 3 million సబ్స్క్రైబర్స్ ఉన్నాడు ఒక అతనికి. అతను ఒక ఫుల్ వీడియో చేయడానికి 45 lakhs ప్లస్ GST అంటే 52 lakhs ఒక వీడియోకి చూసుకోండి. సో ఎందుకంటే తప్పులేదు, బికాస్ దే వర్క్డ్ హార్డ్, దే బిల్డ్ ఆడియన్స్, మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ పెంచుకున్నారు, ఫాలోవర్స్ని తెచ్చుకున్నారు, రెప్యుటేషన్ ఉంది. సేమ్ మన యాక్టర్స్ ఎలాగైతే ఉన్నారో వాళ్ళకి ఆ లెవెల్లో ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాళ్ళకి క్రోర్స్లో ఇస్తారు ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి, యాడ్స్కి, వాటికి. ఇక్కడ కూడా దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇండస్ట్రీ విచ్ ఇస్ రైజింగ్ స్లోలీ, ది సోషల్ మీడియా ఇవన్నీ. సో నువ్వు ఏవైతే కోడింగ్లో నేర్చుకున్నావో అవి బయటికి చెప్పు, ఇండస్ట్రీతో కనెక్ట్ అయ్యి షేర్ చేయి, జనాలకి ఇంకా నేర్పించు, ఫాలోవర్స్ని బిల్డ్ చేసుకో. ఇక్కడ నువ్వు 2 waysలో సంపాదించవచ్చు. ఒకటి, నీ దగ్గర ఫాలోవర్స్ ఉందంటే బ్రాండ్స్ విల్ కమ్ ఫర్ ప్రమోషన్స్, దిస్ ఈజ్ 1 source ఆఫ్ రెవెన్యూ. అనదర్ ఈస్ నీ నాలెడ్జ్ ఉంది, యూ కెన్ బిల్డ్ సమ్ కోర్సెస్ అవుట్ ఆఫ్ దిస్. నువ్వు నేర్పించు, ఎందుకంటే నువ్వు ఫ్రీగా నేర్పించు, పర్లేదు యూట్యూబ్లో నేర్పించు. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి పర్సనలైజ్డ్ కావాలి, వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రెడీ. సో వాళ్ళకి నువ్వు ఒక పెయిడ్ కోర్స్ పెట్టుకో. కాకపోతే ఇవన్నీ కూడా ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో వెళ్ళాలన్నమాట. ప్లాన్ లేకుండానే చాలా వెళ్ళామంటే అవ్వదు. సో అందుకే నా జాబ్ వచ్చిన వెంటనే నేను ఇంకా అదే అనమాట, నెక్స్ట్ 6-7 months ప్లాన్ వేస్తాను నేను. యూట్యూబ్ది ఈ కోర్స్ లాంచ్ అయిపోవాలి, ఇది ఇలా ఫ్రీగా యూట్యూబ్లోకి అప్లోడ్ అయిపోవాలి, ఇది అయిపోవాలి, మొత్తం అంతా ప్లాన్ వేసి అదే ప్లాన్తో వెళ్ళా. కాబట్టి 2024లో ఒకవేళ నిన్న జాబ్ మీద ఉండుంటే జాబ్ ఎంత ఇస్తుంది, 24 LP అయినా కూడా 10 lakhs స్టాక్స్, 14 lakhs అరౌండ్ నాకు ఓవరాల్గా వద్దు 1 year అంటే మార్చ్ కల్లా. కానీ దాన్ని అక్కడితో ఆపకుండా నేనేం చేశాను, యూట్యూబ్ని యూటిలైజ్ చేసుకున్నా. 60,000 దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ని 250K, ఇప్పుడు ప్రజెంట్ 265K సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చాను. ఇన్స్టాగ్రామ్ గ్రో చేసా 160Kకి. సో ఇవన్నీ చేసుకున్నా, యూటిలైజ్ చేశాను, నా నాలెడ్జ్ని బయటికి పంచడం వల్ల నాట్ ఓన్లీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్లో ఏం చేయను, బట్ ఐ యూస్ టు సజెస్ట్ మై కోర్సులో ఎన్రోల్ అయిన వాళ్ళకి లింక్డ్ఇన్లో పోస్ట్ చేసి ట్యాగ్ చేయమని చెప్తా. అలా ట్యాగ్ చేయమని చెప్పే నాకు 19,000 followers అయిపోయారు లింక్డ్ఇన్లో. సో ఒక్కసారి ఒకటి గ్రో అయిందంటే ఆటోమేటిక్గా అదర్ లివర్స్ విల్ గ్రో. సో యూట్యూబ్ దగ్గర నేను ఆపలే. సో వాట్ ఐ డిడ్ ఇస్, యూట్యూబ్తో చాలా అనుకోవచ్చు, నేను ఇన్స్టాగ్రామ్ చేసా, ఇప్పుడు లింక్డ్ఇన్ కూడా చేస్తాను. సో అలా ఎవ్రీ టైం అలా ఏమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, నేను ఎక్కడెక్కడ స్ప్రెడ్ అవ్వచ్చు అనేది నువ్వు చూసుకోవాలి. బట్ ఎవ్రీ టైమ్ యూ అండర్స్టాండ్. ఒకప్పుడు నేను నా వీడియోస్ సొంతగా ఎడిట్ చేసుకునేవాడిని. సో అప్పుడు నాకు నా 1 hour వాల్యూ తెలిసేది కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 hourలో ఒక రీల్ చేసి, ఒక ఫుల్ వీడియో చేసి 1,00,000 రూపాయలు సంపాదించగలుగుతున్నాను అంటే నా 1 hour వాల్యూ 1,00,000 రూపాయలు. అదేదో నేను ఎడిట్ చేశాను ఒక రోజు పట్టేస్తుంది, 6 hours పట్టేస్తుంది. అదే నేను ఎడిటర్కి ఇచ్చేసి నేను ఇంకో వీడియోస్ చేయొచ్చేమో, నేను ఇంకా ఐడియాస్ వెతకొచ్చేమో, రైట్? సో యాజ్ యూ గ్రో హ్యాబిట్ ఇన్ ఆర్డర్ టు గో దేర్ ఇట్ టేక్స్ వెరీ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. అండ్ అందరు చేయడానికి ఇష్టపడరు కూడా. లాట్ ఆఫ్ పీపుల్ would be starting off these YouTube channels, Instagram channels and dropping off. కరెక్ట్. సో అందుకే you did very great job. కన్సిస్టెంట్గా వెళ్తే మాత్రం, కరెక్ట్ ప్లాన్తో వెళ్తే మాత్రం సక్సెస్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ నేను ఒకటే కాదు, తెలుగులో చాలా మంది గ్రో అవుతున్నారు. చాలా మంది ఈవెన్ ఇఫ్ నీ దగ్గర నెట్వర్క్ ఉందా, పాడ్కాస్ట్ చేసి ఈజీగా 2-3 monthsలో 100K రీచ్ అయిపోతుంది. ఈజీ గ్రోత్. బట్ ఆ గ్రోత్ ఏదో 3 months అనలేం మనం. మనకు కనిపిస్తుంది 3 months. బిహైండ్ దట్ దెర్ ఇస్ అ 3-4 years హార్డ్ వర్క్ ఆఫ్ దెమ్. సో దట్ ఆల్సో వీ షుడ్ అండర్స్టాండ్. అక్కడ నువ్వు అన్ని స్ట్రగుల్స్ చేసావు కాబట్టి, అవి చెప్తున్నావు కాబట్టి
నీకు ఫాలోవర్స్ వస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు రిలేట్ చేసుకోగలుగుతున్నారు నీ స్ట్రగుల్స్తో, నీ ఎక్స్పీరియన్సెస్తో. సో సింపుల్, నువ్వు 1 year నేర్చుకున్నావు, స్కిల్స్ నేర్చుకున్నావు, ఒక జాబ్ వచ్చింది, ఆగిపోవద్దు, దాన్ని షేర్ చేయి, ఆడియన్స్ బిల్డ్ చేసుకో, బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయి, ప్లస్ కోర్సెస్ బిల్డ్ చేసుకో. ఇలా నువ్వు ఇంకా మల్టిపుల్ వేస్ చూడు ఇంకేమేమి చేయొచ్చు అని ఇస్ వాట్ ఐ సజెస్ట్. అండ్ ప్యాసివ్ అర్నింగ్. సో నేను చెప్పా కదా, ఒకవేళ నా జాబ్ మీద ఉండుంటే 14 lakhs దగ్గర ఆగిపోతున్నాను, బట్ జాబ్తో పాటు ఇవి చేశా కాబట్టి 14 lakhs ఈజ్ వెరీ గుడ్ అని ఫ్రెషర్ అనుకుంటున్నాను. కానీ మనం అక్కడ ఆగిపోదాం అని ఎప్పుడైతే మైండ్ సెట్ ఉంటుందో విల్ బి స్టక్ దేర్. 30 lakhs 40 lakhs 1 crore అయినా కానీ we should always look for the next step ఏంటి. సో అందుకే ఇప్పుడు ఏంటంటే అలా చేయడం వల్ల ఇన్ 2024 ఐ వుడ్ బి ఏబుల్ టు మేక్ ఒక 70 వరకు అయితే ఉంటుంది ఈజీగా. అంతా కూడా పేరెంట్స్కి 25 crores ఎంత 25 ఎంత అనుకుంటున్నారు టార్గెట్? 2025 ఇంకా క్రోర్స్లోనే ఉంటుంది. సో దానికోసం ఇప్పుడు ఏంటంటే ఒకడనే చేయలేను, ఐ షుడ్ హ్యావ్ ఎ టీమ్. నేను ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేసి ఆ స్టార్ట్అప్ అన్నా కదా, ఇంటర్న్షిప్స్ ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి, సో దట్ ఒక టీమ్లా గ్రో అయితే అంతా నేనే ఉంచేసుకుంటా అన్నా అనుకో, అది ఎప్పటికీ గ్రో అవ్వలేదు. ఇప్పుడు ఇట్స్ టైమ్ లైక్ గ్రో అవుతూ వాల్యూ కూడా ఇవ్వడం ఇస్ వాట్ ఐ థింకింగ్ రైట్ నౌ. సో మై లాస్ట్ క్వశ్చన్ కాదని, వాట్ వుడ్ బి యువర్ ఫైనల్ వర్డ్స్? ఎవరైతే ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నారో, లేకపోతే ఇంటర్లోకి వచ్చే ఐఐటి జేఈ క్రాక్ చేద్దామని అనుకుంటున్నారో, అండ్ ద ఓన్లీ థింగ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఈస్ జాబ్ అనే ఓన్లీ సింగిల్ గోల్ తోటి ముందుకు వెళ్తున్నారు, వాట్స్ యూ గోనా సే టు దెమ్? ఒకటే చెప్తాను ఏంటంటే, జాబ్ తెచ్చుకోవడానికి 1 year 6 months చాలు, రైట్? బట్ ఇంట్లో మనం చెప్పామనుకోండి, నేను యూట్యూబ్ చేస్తా, ఎడిటింగ్ చేస్తా, ఫోటోగ్రఫీ చేస్తా అంటే ఒప్పుకోరు. నేనేం చెప్తా అంటే, నీకు ఉన్న 4 yearsని ఇంజనీరింగ్ని ఉపయోగించుకో. నువ్వు అక్కడ చదువుతున్నావు, హాస్టల్లో ఉంటావు, ఇంట్లో ఉండవు, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలియదు. CGPA తెచ్చుకో, మినిమం 8.5 8 ఉంచుకో. సింపుల్. ఏపీ తెలంగాణలో అయితే చాలా వన్ డే బ్యాటింగ్ చాలు. తెచ్చుకొని నువ్వేం చేస్తావు అంటే, మిగిలిన టైం అంతా కూడా ఎంత పెట్టగలవో మొత్తం టైం అంతా కూడా సోషల్ మీడియా. ఫస్ట్ పాయింట్ ఒకటి, నీ స్కిల్. ఫస్ట్ స్కిల్, వాట్ ఈస్ ద స్కిల్ దట్ యూ హ్యావ్? అది ఎడిటింగా, డిజైనింగా, ఏంటది? ఆ స్కిల్ని బూస్ట్ చేసుకోవడానికి, ఆడియన్స్కి చెప్పడానికి, తెలియపరచడానికి యూ షుడ్ హ్యావ్ ఎ సోషల్ మీడియా, రైట్? ఒక స్కిల్ ఇది. అది కోడింగే అవ్వచ్చు, కోడింగే కాదని చెప్పట్లేదు. కోడింగ్ నేర్చుకున్నా కూడా నువ్వు కోడింగ్ ఎంత బాగా చేయాలంటే నువ్వు జాబ్ కాదు. జాబ్ ఈజ్ అల్టిమేట్ గోల్ ఫర్ టు షో యువర్ పేరెంట్స్ చూపించడానికి, కాలేజ్ చూపించడానికి, అంతే. అది అయిపోతుంది. అది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఫోకస్ చేయాల్సింది యాక్చువల్ బిజినెస్ అండర్స్టాండింగ్ తెచ్చుకుంటున్నావు లేదా, యాక్చువల్గా బయట మార్కెట్ ఎలా ఉంది అర్థం చేసుకుంటున్నావా లేదా, అవన్నీ ఎలా వస్తాయి? యూట్యూబ్ ఈజ్ ద ఓన్లీ వే అనేది నేను చెప్తాను. ఎందుకంటే అంటే వేరే వేస్ ఉంటాయి. అంటే కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ చేస్తారు, ఫస్ట్ ఇయర్ నుంచే చేస్తారు. అంటే నా వేలో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో యూట్యూబ్ చేసా, ఇట్ వర్క్ ఫర్ మీ అండ్ ఐ బిలీవ్ ఇట్ విల్ వర్క్ ఫర్ ఎవ్రీ వన్. సో ఒకప్పుడు అడిగితే మేబీ యూట్యూబ్ వర్క్ అవ్వకపోవచ్చేమో అంటానేమో, కానీ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి 6 monthsకి ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కంటెంట్ ఓవర్ హియర్. నేనే 3 వీడియోలు చేసా, హౌ టు స్టార్ట్ యూట్యూబ్ అని. సో వెళ్ళి చూడొచ్చు, ఎక్స్పీరియన్సెస్, ఫెయిల్యూర్స్ అన్నీ తెలుస్తాయి అక్కడ. సో అలాంటివి చూసి నేర్చుకొని, ఆ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకొని, ఒక స్కిల్ నేర్చుకొని, ఒక సైడ్ జాబ్కి కోసం స్కిల్స్ నేర్చుకున్నావు, ఒక సైడ్ నీ కోసం అర్నింగ్ కోసం స్కిల్స్ నేర్చుకున్నావు. ఈ రెండింటిని ఎలా సోషల్ మీడియాలో చూపించవచ్చు అనేది నేర్చుకో. సోషల్ మీడియా గురించి నేర్చుకో, అండర్స్టాండ్ బిజినెస్, యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎలా యూజర్ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఎలాగ ఉన్నాయి, యూజర్కి ఏం కావాలి, వీడియోస్ అవన్నీ అర్థమైపోతాయి చేస్తుంటాయి. యూట్యూబ్ని, సోషల్ మీడియాని గ్రో చేయి. లేదా అవ్వట్లేదు యూట్యూబ్ అంటే ఇంకా ఇన్స్టాగ్రామ్కి వచ్చాయి. ఇన్స్టాగ్రామ్కి వస్తే మాత్రం ఫుల్ రాగా ఉండాలి. ఇన్స్టాగ్రామ్లో నేను కూర్చొని ప్రొఫెషనల్గా చెప్తా అంటే అవ్వదు, మాస్గా ఉండాలన్నమాట యూట్యూబ్లో. సో ఇన్స్టాగ్రామ్లో సో మాస్గా లేకపోతే మాత్రం ఇన్స్టాగ్రామ్ గ్రో అవడం కష్టం. సో ఆ మాస్ రావాలంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ రావాలి. నీకు అది రావాలంటే యూట్యూబ్ చేసి కొంచెం అమౌంట్ నీ దగ్గర ఉంటే అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇప్పుడు నేను చెప్తా అని చెప్పి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో అసలు ఏమీ రాని వాళ్ళు, జాబ్ లేని వాళ్ళు కూడా మైక్రోసాఫ్ట్ ఈవెంట్ అది అని ఇదని అని చెప్పి 2 lakhs per reel 3 lakhs per reel తీసుకుంటున్నారు. ఏమి రాని వాళ్ళు, సబ్జెక్ట్ ఏమి రాదు. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఏమి రాదు అనే దానికంటే దే నో హౌ టు షో టు పీపుల్. కరెక్ట్, అదే నేను చెప్తాను. ఏంటంటే ఇప్పుడు నేను డిఎస్ఎల్లో తోపు కాదు, బట్ ఐ లాంచ్ డిఎస్ఏ కోర్స్. నేను చూపించగలిగాను, అరే నువ్వు డిఎస్ఏ నేర్చుకోవాలా, ద బెస్ట్ కోర్స్ ఎవర్ పాసిబుల్ ఇన్ తెలుగు నా దగ్గర ఉంటుంది అనేది నేను చూపించుకోగలిగాను. అండ్ దట్స్ వై 1000 enrollments ఇన్ లైక్ 1-2 monthsలో వచ్చేసాయి, రైట్? సో
ఎవ్రీ వన్ కెన్ డూ దట్, జస్ట్ ఇట్ విల్ టేక్ టైమ్. బిలీవ్, ట్రస్ట్ ద ప్రాసెస్ అంటారు కదా, ప్రాసెస్ని ట్రస్ట్ చేసుకొని కష్టపడుతుండు ఎవ్రీడే. ఆ 4 yearsని యూటిలైజ్ చేసుకో చాలు. చదువు కోసం, CGPA కోసం కాదు, బట్ ఫర్ యువర్ సెల్ఫ్, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. అర్థం చేసుకో, ఇన్వెస్ట్మెంట్స్ ప్రతి ఒక్కటి ట్రై చేయి, స్కామ్స్ అవి చేయకుండా, బెట్టింగ్లు అవి చేయకుండా ఉంటే సెట్, అది చాలు. దట్స్ వాట్ మై సజెషన్స్. దట్స్ వాట్ యూ విల్ సజెస్ట్ అండ్ దట్స్ వాట్ విల్ వర్క్. విల్ వర్క్ 100%. Thank you, Swaroop. Thanks for joining the podcast. Thank you so much. Thanks for sharing all the having me. Yeah. Thank you guys, everyone. Like, share, subscribe చేసుకోండి, మర్చిపోయారు అనుకుంటా. చాలా ఇంపార్టెంట్. అతనికి ఆల్రెడీ ఉన్నారు అనుకోండి 2.68, మనకు కొద్దిగా తక్కువ ఉన్నారు 30,000 మంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ ది కంటెంట్. అండ్ తన కోర్స్లో ఒక 5 ఐ విల్ బి గివింగ్ అవే. ఓకే. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. Thank you.